వైద్యునకు రోగి చనిపోయి ఉన్న దిగులునచో సరైన ఔషధము మనసును స్ఫురించదు. మందు పనిచేయడానికి కూర్చున్న తాత లేకుండా బుద్ధి ఆశ్రయించినచో తన వైద్య ప్రక్రియ ఎందుకు క్రొత్త నేర్పతనము అప్రయత్నముగా అలవడను. ఇది ఎలా ఎవరన్నా లైఫ్లో ప్రాక్టీస్ చేస్తే బాగా తెలుస్తుంది. యాక్చువల్గా ఇది ఏం తెలుసు, సాధారణంగా జనాలు ఏం చేస్తారంటే శ్రీలత పెళ్ళికి వెళ్ళిందా శ్రీలత అదే ఇది యాక్చువల్గా ఈ భగవద్గీత అంతా ఎవరికి పనికి వస్తుందండి కరెక్ట్ చెప్పాలంటే పనిలో దిగితే మాత్రమే పనికి వస్తుంది. ఇది రహస్యం. అదే పనిలోకి దిక్కుంటా ఒడ్డుని కూర్చుని వేదాంతం చెప్పుకునే వాళ్ళకి శ్లోకాలు బట్టి పెట్టే వాళ్ళకి భగవద్గీతలో నుంచి ఒక్క మొక్క కూడా అర్థం కాదు, అసలు ఉపయోగపడదు. వాళ్ళు పనిలోకి దిగాలి. అదే కదా కర్మయోగం అంటే. పనిలోకి దిగిన తర్వాత పని చేయడంలో ఎందుకు పని చేస్తున్నాడో అనేటటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ని టెస్ట్ చేసుకోవాలి. అది స్వభావం తిరిగినాలకు ఉండేటువంటి. తర్వాత కర్మఫల త్యాగం రావాలి. అంటే పని చేస్తున్న దానికి ఫలితం పెట్టుకోకుండా అసలు పని చేయడం ముందు అలవాటు అవ్వాలి. పని చేస్తున్నా ఖచ్చితంగా తప్పులు అవుతుంది. ఎవరు ఏ పని చేసినా ఖచ్చితంగా తప్పులు. పిల్లాడు నడ్డు మొదలెట్టే పడ్డం లేచి ఈయన ఏడ్చిన తర్వాత మళ్ళీ అటు నడుస్తాడా వంతాడా. పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి అంటే ప్రకృతి సహజంగా ఉండేటటువంటి జీవితానికి ప్రకృతి విరుద్ధంగా ఉండే జీవితానికి తేడా ఏంటి తెలుసా? మీకు చిన్నపిల్లలు మనమే. చిన్నపిల్లలు కుర్చేకి డామర్ కింద పడతాడు, నేడుస్తాడు, హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లు వేస్తాడు. అయినాడు కుర్చీ ఎక్కుతాడు, ఎక్కుతాడా వంతాడా? ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎక్కుతాడు. నడుస్తూ నడుస్తూ బోర్లా పడతాడు, ముక్కు పగలుతుంది, ఏదో అవుతుంది, నేడుస్తాడు, మళ్ళీ నడుస్తాడా వంతాడా? అసలు సహజంగా అవన్నీ మనం నేర్పించకపోయినా చిన్నపిల్లలు సహజంగా వస్తాయి. ఆ సహజంగా వచ్చే ప్రక్రియ అబ్జర్వ్ చేస్తే మనకేం తెలుస్తుంది తెలుసా? సొంతంగానే ఆయన నేర్చుకుంటాడు. మనం ఏదో చేయిస్తాం కావాలంతే, చేయకపోయినా నడుస్తాడు, చేయించినా చేయి వదిలేసి పడతాడు, అయినా ప్రయత్నం మాండు, అటా నేర్చుకుంటాడు. మనం ఏంటి, పనికి వస్తే చేస్తాం, పనికి రాకపోతే చెయ్యం, సులువుగా ఉంటే చేస్తాం, కష్టంగా ఉంటే మానేస్తాం, పడితే ఒకలా ఉంటాం, మిగతా వాళ్ళతో పడకపోతే ఒకలా ఉంటాం, కలిసి వస్తుందంటే ఒకలా పనిచేస్తాం, కలిసి రాదంటే ఒకలా పనిచేస్తుంటాం. దాంట్లో వెనక ఉండే త్రిగుణాలు స్వభావం తప్పిస్తే అసలు పని చేయడం అనేటటువంటి ఆ పని ఎందుకు చేయడం ఏదో కారణం ఉంటుంది. అక్కడ నిష్కారణం అని ఉండదు. పిల్లలు అలాగైతే అసలు నేర్చుకుంటారు, నడుస్తారు, అసలు వాళ్ళు పరిగెడతారా? ఎందుకు వాళ్ళలో ఉండేటటువంటి నేచర్ వాడికి ఏదైతే లోపల ఇన్స్టింక్ట్స్ ఇచ్చిందో ఆ నేచర్ వాళ్ళ నుంచి ఆ పని చేస్తుంటుంది. అది అభ్యాసంగా మారినటువంటి వాడే కర్మయోగి అవుతాడు. వాడు పని మాండు, పనికి భయపడ్డా. కొంతకాలం పైకి ఏమవుతుంది, పని చేయగా ఆ పని చేయడంలో సులువు తెలుస్తుంది. డ్రైవింగ్ లాగే మొట్టమొదటి డ్రైవింగ్ చేస్తుంటే గడిగడి కారు ఆగిపోతుంటుంది. ఎందుకు? క్లచ్ వేయడానికి, గేర్ వేయడానికి, బ్రేక్ వేయడానికి మంచి తేడా తెలియక ఆగిపోతున్నాయి. అక్కడ కుయ్యని పడుతుంటాడు. వీడు అలా ఆడి పక్కన తిడుతూ ఉంటుందండి. చాలా రకాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత కొంతకాలం మీద హ్యాపీగా అంత దాంట్లో అయినా కబుర్లు చెప్పుకుంటూ ఫోన్ మాడుకుంటూ కూడా వెళ్ళిపోతాడు. అంత ట్రాఫిక్ ఎందుకు ఎలా వెళ్ళిపోతాడు? ప్రాక్టీస్. అది ప్రాక్టీసే మనిషిని పర్ఫెక్షన్ చేస్తుంటారు చూసారా? అదే ఆధ్యాత్మిక దాంట్లో యోగం అంటారు దాన్ని. కాబట్టి ఇప్పుడు రిస్క్ చేయమని కాదు, ఇక్కడ రిస్క్ వస్తుందేమో, లేకపోతే ఏదైనా అయిపోతుందేమో, అదే అయిపోతుందేమో, ఇదే అయిపోతుందేమో భయపడేటటువంటి వాడు యోగానికి పనిచేయడు. అందుకే ఇప్పుడు చెప్పారు మాస్టర్ గారు, చెప్తుంటారు ఎందుకు యుద్ధభూమిలోనే చెప్పాడు అర్జునుడికి. ఎన్నోసార్లు ఇద్దరు కలిసి తిరిగారు కదా, ఇద్దరు చాలాసేపు ఖాళీగా ఉన్నారు. అర్జునుడు కృష్ణుడు చాలా సంవత్సరాలు ఖాళీగా తిరుగుంటారు యుద్ధాలు లేనప్పుడు. అప్పుడు కూర్చోబెట్టి చెప్పచ్చు కదా, ఇలాగ మన గుళ్ళో కూర్చొని ప్రశాంతంగా చెప్పలేదే. యుద్ధ భూమిలో మాత్రమే చెప్పాడు. ఎందుకు? యుద్ధభూమి అంటే యాక్షన్. అదే మాస్టర్ తలుకుల్లో ఉంటారు, రియాక్షన్స్ కాదు కావాల్సింది, మనిషి దగ్గర నుంచి యాక్షన్ కావాలంటారు. రియాక్షన్ అంటే ఎందుకు చేయలేదో అవన్నీ ఇష్టం లేకపోతే. యాక్షన్ అంటే ఏంటి? అప్పుడు ఏం చేయాలో వచ్చాయి. రియాక్షన్ అంటే అదేంటి? దాని తర్వాత ఫీలింగ్స్, పని కాదు. అది ఇలాగైంది, ఇలాగైంది, అది ఇది అన్నీ రియాక్షన్స్. అవన్నీ సైకలాజికల్, మెంటల్. ఆడికి రియాక్షన్ వస్తుంది. యాక్షన్ అంటే వెంటనే పని చేయి. అది సులువు. అదే మాస్టర్ ఏం చెప్తున్నా అంటే
సర్వకర్మల యందు ఏర్పడిన ఈ క్రొత్త నేర్పడతనమే యోగం అనవచ్చును. మాస్టర్ ఒక యాడ్ చేశారు, ఏంటి సర్వకర్మల యందు అంటే అర్థం ఏంటి? ఎనీ వర్క్, అది కేవలం ధ్యానమా లేకపోతే మరొకట కాదు, మనం చేసే ఏ పనిలో అయినా సరే నేర్పడతనం కావాలని. యోగులు అనగా బుద్ధిమంతుడు అని అర్థం. బుద్ధిమంతుడు చెప్పగా రాసిన బుద్ధిమంతుడు అంటే అక్కడ బుద్ధు అని కాదు. బుద్ధిమంతుడు అంటే వాడు ఖచ్చితంగా వాళ్ళు వివేకం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, ఎంత చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ ఆపు చేయాలి. ఏ సినిమా అది? పవన్ కళ్యాణ్ గారిది హిట్ సినిమా అత్తారింటి దారే సినిమా. ఆ సినిమాలో చిట్ట చివరి అద్భుతమైన త్రివిక్రమ గారికి ఎప్పుడైనా కనిపిస్తే మనకు కనిపించాడు ఒకసారి చెప్తా ఉన్నా, కానీ చాలామంది ఉన్నారు నన్ను కూడా ఫ్యాన్ అనుకుంటాడేమో చెప్పి నేను కనెక్ట్ కాదు. ఆ పవన్ కళ్యాణ్ గారు చిట్ట చివరి సీన్లో అనుకుంటాను, వాడు ఎవడరా మనగాడంటే వెనక తగ్గడం తెలిసినాడు, ఎప్పుడు తగ్గాలో తెలిసినవాడు. కాక డైలాగ్ నాకు గుర్తు రావట్లేదు. ఎవడరా ఎక్కడ ఎక్కడ నెగ్గడమో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలంటాడు. వండర్ఫుల్ డైలాగ్ అనమాట జీవితంలో. ఎక్కడ నెగ్గాలో తెలియడం కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలంటాడు. వండర్ఫుల్ డైలాగ్ అది. అది బుద్ధిమంతుడి లక్షణం. ఎప్పుడు నెగ్గదామంటే కుదరదు కదా, తగ్గడం కూడా తెలియాలి. అది తెలిస్తే లైఫ్లో చాలా, ఆ డైలాగ్ గుర్తొస్తే చాలా ప్రాబ్లమ్స్ పోతాయి. మా తగ్గమే మా స్వభావం తగ్గనిస్తుందా? అడవాడ పేలుతుంటే మళ్ళీ కూడా లేకపోతే ఈగో ప్రాబ్లం వస్తుంది, లేదా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నట్టుగా ఉంటుంది, లేదా మరొకటి వస్తుంది. ఎవరో పేరెంట్ మరి పేరెంట్ ఎవరో మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. ఆ టీచర్ని ఒకటి పంపిస్తే మా టీచర్ అరెస్ట్ చేస్తారు. ఒకరిని పోలీసు వాళ్ళు డబ్బులు కావాలి అక్కడ బాబు నేను కూడా వెళ్ళా. ఆ పేరెంట్ పనికి చాలా కూర్చోడానికి కూడా ఒక వరస్ట్ ఫెలో అనమాట. నాకు 3 గంటలు 2.5 గంటలు క్లాస్ పీకింది. 2.5 hours. మాతృత్వం అంటే ఏంటో, ఇదేంటి స్కూల్ అంటే ఏంటో, పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో 2.5 గంటలు నాకు ఇరిటేషన్ వస్తుంది. చంద్ర పక్కన పిలిచి, మీరు అక్కడ కూర్చోకండి, మీకు ఇరిటేషన్ వస్తుంది, నేను మాట్లాడుతూ మేమంతా దూరం కూర్చోండి. అసలు ఈ సిచ్యువేషన్లో తప్పు మంది కాదు, మంది కాకపోయినా వాళ్ళదైనా మనం ఏం చేయలేము, ఇక్కడ తగ్గాల్సిందే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అలా ఊరుకోవాలా, టైం కోసం వెయిట్ చేయాలా. ఇప్పుడు ఏం మాట్లాడేదంటే దాదాపు 5:30 గంటలకు వెళ్ళినామండి, 9 గంటలకు వచ్చామంటే 3.5 hours భరించానండి. అట్లాగే నీతులు చెప్తూనే ఉంది. పిల్లల్ని ఆ టీచరు ఎక్కడ కాన్సెప్ట్ స్కూల్లో పిల్లల్ని ఎలా చూడాలి, పిల్లల్లా చూసుకోవాలి, తల్లిదండ్రులా చూసుకోవాలి, ఏం చెప్పింది 2.5 గంటలు. అంతా మొత్తం అంతా నాటకం. ఆ అబ్బాయికి సిటీ స్కాన్ చేయించుకోవాలా, ఆల్రెడీ 3,000 అంతా అవుద్ది. స్కూల్ మీద అయితే మీ స్కూల్లో ఎవరు తోస్తారు, ఆ అబ్బాయిని బుర్ర అంతా పగిలిపోయిందంటే ఆ సిటీ స్కాన్ అది చేస్తే అక్కడ దాకా వేసి అంత మరింత. అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ డైలాగ్ గుర్తొచ్చింది, అక్కడ తగ్గడమో కాదు ఎక్కడ తగ్గడమో తెలియాలంటే నేను తగ్గాలంటే నీకు ఏం చేస్తా అడాడు వస్తాడు గాడి పట్టుకున్నట్టుగా టైం బాగుపోతే అలా ఉంటుంది. అది యోగంలో పార్టే. అప్పుడు అది గుర్తొస్తే మీకు యోగం, అప్పుడు గుర్తొస్తే మీకు ఇరిటేషన్ రాదు. లేకపోతే ఇలా ఉందని సంగతి గుద్ది మనకేం పెద్ద మరి టెంపర్మెంట్కి ఏమన్నా పట్టుకెళ్ళి గుద్ది చేయండి, స్కూటర్ పట్టుకెళ్ళినట్టు అలా వస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ టైంలో. ఆ టీచర్ కొట్టలేదు, ఏమీ లేదు అసలు, ఏం కొట్టకుండా కొట్టాను పెడితే పోలీసు వాడు మీ టీచర్ మారుస్తాడు, నువ్వు కొట్టాడు, నువ్వు కొట్టలేదు మొరాడు ఎవరిమై కొట్టాడు కదా అంటాడు వాడు వాడి ఇల్లు కదా అది పోలీస్ స్టేషన్. ఆ టీచర్ ఏమో వాడు గోల. వాడు మేమందరం వెళ్ళి ఆ కేసు అంతా విత్డ్రా చేసాం అనుకోండి. బుద్ధిమంతుడు అంటే అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఎట్లాగా యాక్ట్ చేస్తున్నామో దానికి కావాల్సినటువంటి ఆలోచనలన్నీ బుర్రలోంచి వచ్చి ఆ సిచ్యువేషన్ని టాక్ట్ఫుల్గా లేకపోతే హ్యాపీగా దాన్ని హ్యాండిల్ చేయడంలోనే బుద్ధిమంతుడి లక్షణం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, మనలోంచి క్రోధం వస్తుంది, కోపం వస్తుంది, పగ వస్తుంది, అవమానం వస్తుంది, ఇన్సల్ట్ వస్తుంది, ఏమైనా వస్తాయి కదా. అంతా అయిపోయింది, ఆ విత్డ్రా అయిపోయారు కేసు, ఇంటికి వచ్చేసామో అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, ఒరే త్రివిక్రమ ఎంత మంచి డైలాగ్ రాసారా అని. అంటే అది మరి వేదం అంటే అలాగే ఉంటుంది. మరి ఎక్కడ నెగ్గడో కాదు ఎక్కడ తగ్గడో తెలియాలంటే అది నాకు పోలీస్ స్టేషన్లో నాకు పనికొచ్చింది అది. ఆయన మళ్ళీ రజోగుణం ఉంటే ఊరుకుంటుంది ఏంటి, ఎప్పుడో పులి వెనకడికి వేస్తుంది, ఎందుకంటే అటాక్ చేయడానికి వేస్తున్నట్టుగా అది లోపల ఊరుకోదు, అది పూర్తిగా మనమే మైత్రేయ మహర్షి, సనత్ కుమార్ మహర్షిని వాళ్ళే కొట్టేయమన్నారు. మనకి కృష్ణుడు చూసి కొట్టిరా అన్నాడు.
మరేమో మరి ఆయన ఫాలోయర్స్ కదా, మన ఎక్కడ ఊరుకుంటాం? టైం కోసం, మన టైం బాగాలేదు అనుకుంటాం, టైం కోసం చూస్తాం. అది అది చూడమని చెప్పట్లే వీళ్ళు. ఏం చెప్తున్నారు వేస్తారంటే, కారణం యోగులు అంటే వారు బుద్ధిమంతుడికి లక్షణం ఏంటంటే వాడు ఇబ్బంది పడకుండా, పక్కన ఇబ్బంది పడకుండా ఆ ఉన్న సిచ్యుయేషన్లో ఇన్ని సిచ్యుయేషన్ సరే రోజు వదిలిపెట్టిపోయే లాస్ట్ మీట్ అప్పుడు కూడా బుద్ధిమంతుడైన యోగి ఏమనుకుంటాడు, సరే వదిలిపెట్టే ముందు నేను ఏ స్మరణ చేస్తే దాంతో సరైన తీసుకుంటాను కాబట్టి ఈ నొప్పి అలాగ ఉంది కానీ నారాయణ ఇంటి పోతే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడు ఆడు గుర్తుకొస్తుంది. మనకు గుర్తురాదు, మనకు డాక్టర్ గుర్తుకొస్తాడు, మనకి వెంటిలేటర్స్ గుర్తుకొస్తాయి, లేకపోతే ఐసీయూ గుర్తుకొస్తుంది, బెటర్ డాక్టర్ అంటే గుర్తుకొస్తుంది తప్ప నారాయణ మాత్రం గుర్తుకొస్తుందా? ఇంత సాధన చేస్తే అప్పుడు గుర్తురావడానికి అవకాశం ఉంటుందేమో చెప్పలేం, గ్యారంటీ లేదు. సిచ్యువేషన్ వస్తేగా మనకు తెలిసేది. సిచ్యువేషన్ అప్పుడు ఎక్కడ తెలుస్తుంది? అప్పుడు దాకా బాగానే ఉంటుంది. అప్పుడు నేను ఖచ్చితంగా అనిపిస్తుంది మన కళ్ళు ఇలా మటన్ వేసి కూర్చుని శ్వాసలు పీల్చుకుంటూ హంస అలా పైకి వెళ్ళిపోతే అట్లా పైనుంచి చూసుకుంటే అసలు మనం చూసుకుంటే అని బాగానే ఉంటుంది. అలా ఉంటుంది ఏంటి అది సర్వకర్మల యందును ఏర్పడిన ఈ క్రొత్త ఏర్పడమే యోగం అనవచ్చును. యోగులు అనగా బుద్ధిమంతులని అర్థం. వారికి కర్మఫల బంధచ్ఛేదము కలుగుటతో జన్మబంధం నుండి వివేచనము కలుగును. కర్మఫల బంధచ్ఛేదం మంచి వాడారు మేషారు. కర్మఫల బంధచ్ఛేదం అంటే ఏంటి? కర్మలు చేసిన ఫలితాలతో వచ్చినటువంటి బంధంతో ఛేదనం. అది మంచి ఫలితం కావచ్చు, చెడు ఫలితం కావచ్చు. మేతగా చెప్పాను కాబట్టి ఎప్పుడో మేష పుట్టుకున్నాడు, తపస్సు చేసింది అంతవరకు మీకు ఇచ్చేస్తాం, ఏదైతే నువ్వు తీసుకెళ్ళిపోరా అంటే నాకు వద్దు పంపినాడు. ఇంకొక ఆయన వచ్చి ఆ లోకం అంతా నాదే అంటున్నావు కదా, నువ్వు పో ఆ లోకాన్ని నేను రికమెండ్ చేస్తాను, నా పుణ్యం నీకు ఇచ్చేస్తా పట్టుపో అంటే నాకు నీ పుణ్యం వద్దులేదు బాబు నువ్వే ఇచ్చుకో అన్నాడు. ఏంటి 1 కోట్లు 2 కోట్లు అయితే వదిలేసిన పెద్ద కాదు, మొత్తం పుణ్యం అంతా ఇచ్చేస్తాను. ఋషులు అందరూ 1000 సంవత్సరాలు తపస్సు చేసిన దానికి దేని తపస్సు చేస్తారు, అంత ఇచ్చేస్తాను రా, నాకు వద్దు పోమన్నాడు. అది కదా కర్మఫల బంధచ్ఛేదం. అది కర్మఫలాలతో కూడినటువంటి బంధంతో ఛేదనం. అంటే కర్మఫలాల్లో పుణ్యఫలం కూడా ఉండొచ్చు. మీరు కర్మఫలం అంటే దుష్కర్మ ఫలం అనుకోవాకండి. దుష్కర్మ ఫలం అయితే బాధలు పెడుతుంది, పుణ్యకర్మఫలం అయితే బాధలు పెట్టదు. శుభ్రంగా బాగా డబ్బులు వాడు హ్యాపీగా ప్యాకెట్ ఆడుకుని హ్యాపీగా తాగేసేసి హ్యాపీగా ఆర్కేకి వెళ్ళి శుభ్రంగా అన్నీ తినేసేసి ఆస్తి అంతా ఏ పని చేయకుండా శుభ్రంగా తగలబెట్టేసుకుంటాడు అనుకోండి, అది కూడా కర్మఫల అనుభవమే. అదంతా ఎందుకు వచ్చింది? వాడికి డబ్బులు అనుభవించడం ఎలా వచ్చింది? ఎప్పుడో పూర్వపుణ్యం చేసుకున్నాడు, ఎక్కడికో దానం చేశాడు, ఏదో జరిగింది, ఈ జంలో డబ్బులు వచ్చినాయి, అధికారం వచ్చింది, అధికారాన్ని శుభ్రంగా ఈ డబ్బుల్ని సంపదని శుభ్రంగా ఎంజాయ్ చేశాడు. వాట్ నెక్స్ట్? మళ్ళీ మొదలాగా మళ్ళీ కొత్త జామంతో మళ్ళీ మొదలెడతాడు. దీంతో మొదలెడతాడు, వచ్చే జామంలో ఎల్డీసీతో మొదలెడతాడు. ఆ ఉద్యోగం ఉంటే, లేకపోతే మిరపకాయ బజ్జీలు అలాంటిది మొదలెట్టాల్సి వస్తుంది. అది కర్మఫల బంధచ్ఛేదము కలుగుటతో జన్మబంధం నుండి విమోచనము కలుగును. అది కర్మఫల బంధచ్ఛేదం ఉంటేనే ఏమవుతుంది? జన్మబంధం నుండి విమోచనం. జన్మబంధం విమోచన కావడం ఏంటి తెలుసా? అది చాలా పెద్ద సైన్స్. అది మనందరూ కోరి మచిలీపట్నంలో, మీరు విశాఖపట్నంలో, నేను విశాఖపట్నంలో పుట్టి మచిలీపట్నంలో ఎందుకు వస్తాను నేను అంటే వారికి కర్మబంధ ఛేదనం కోసం పంపించుంటారు వేసగా ఇది అయ్యుంటు. లేకపోతే మళ్ళీ అడిగి ఏమండి ఏమయ్యా మీరు వీళ్ళకి డబ్బులు పుచ్చుకుని లంచాలు పుచ్చుకుని టీచర్లు పోస్టులు వేస్తారండి అట్లాగా ఆప్షన్ లేదు అంటారు కదా. ఆ ఆప్షను మళ్ళీ అడిగాడు ఒకటి పుట్టకపోయే ముందు ఎవరిని అడుగుతాడండి, 15 అడుగుతాడండి నన్ను అడిగాడు అనుకోండి. వీలైతే హిమాలయాలు వేయండి, లేకపోతే కనీసం స్విట్జర్లాండ్లో వేయండి అని అడుగుతాను. నన్ను అడిగితే వీలైతే హిమాలయాలు వేయండి, హిమాలయాలు కుదరకపోయి మంచులు వదిలేండి, మంచు హిమాలయాలు కొంతకాలం కొట్టుకుపోతాయంటారు, ఆ స్విట్జర్లాండ్లో పడేయండి హ్యాపీగా ఎక్కడ మౌంటైన్స్లో అడుగుతా. అదే 15 అడుగుతాను. అడగను కదా, ఎవడు అడుగుతాడు 15? ఎవరు అడగడు. ఏం అడుగుతా మనం? బాగా డబ్బులున్న పేరెంట్స్, బుద్ధిమంతులైన పేరెంట్స్, పెద్ద ఇల్లు ఉండాలి వాళ్ళకి, ఏదో 2 acres ల్యాండ్ ఉండాలా, మన తీరనే కోరికలు ఉంటాయి కదా, అవన్నీ అప్లికేషన్ పెడితే బయటకు పోమంటాడు. ఆప్షన్స్ మన చేతిలో ఉండవు.
పుట్టేటప్పుడు. దీని చేతిలో అంటే ఆ పూర్వజాములో వాడు ఏ మైండ్ సెట్తో శరీరం వదిలిపెట్టాడో దాంతో ఠాగూర్ గారిది మీకు చదివి వినిపిస్తా. వాళ్ళు ఠాగూర్ గారు చనిపోయిన రోజు ఈరోజు. ఆయన మిగతా చదివి వినిపిస్తుంది కానీ ఆయన చిట్ట చివరి ఆయన శరీరం వదిలిపెట్టిపోయే ముందు మెసేజ్ ఇచ్చారు. ఆయన శరీరం వదిలిపెట్టిపోయే ముందు పెద్దది ఉంది దాని గురించి. ఆయన అంటే నాకు చాలా పిచ్చి, అది వేరే విషయం. నేనే ఆయనేమో అని ఒక ఫీలింగ్. ఎందుకంటే ఆయనకి ఆర్ట్ అంటే ఇష్టం. ఆయన పెద్ద జమీందారు కొడుకు. ఆయన జమీందారు అంతా ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ ఫాదర్ చాలా స్పిరిచువల్ మ్యాను. ఆయన శాంతినికేతన్ పెద్ద స్కూల్ పెట్టారు. ఆయన రచనలు చేస్తారు. ఆయనకేదో మనకున్నాయని ఆయనకున్నాయని మనకున్నాయి. ఈ చిట్ట చివరిలో చూడండి, 1941లో రవీంద్రుడు చనిపోయే ముందు రోజు అప్పటి ఎలక్షన్ కమిషనర్ అయిన ఏకే సేన్ అని మిత్రుడిని పిలిచి తన తుది సందేశాన్ని చెప్పారు. లాస్ట్ అనమాట. నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది. ఆయనకే స్కీములు ఉంటాయి, పూర్తయి ఉండవు అవి. చెప్తున్నారు, నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది. ఈ సమయంలో నా స్నేహితుల వెచ్చని స్పర్శ, ఈ పొడమి తల్లి శాశ్వత ప్రేమ, మానవులందరి ఆశీస్సులను నాతో తీసుకుని వెళ్తున్నాను. అంటే ఈ పొడమి నా స్నేహితుల వెచ్చని స్పర్శ, నా అంటే ఇంగ్లీష్లో చెప్పుంటారు ఆయన, బెంగాలీలోనో తెలుగులో కరెక్ట్ వర్డ్స్ ఈ న్యూస్ ఉంటారు ఎవరు చేసిన ఆయన. మానవులందరి ఆశీస్సులను నాతో తీసుకుని వెళ్తున్నాను. నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసిందంతా ఇచ్చాను. ఈరోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను. ఆశలు ఇచ్చేశారు అని మొత్తం. ఆయన జమీందారీ మొత్తం అంతా ఇచ్చేశారు అందరికీ. శాంతినికేతన్కి ఇచ్చేశారు మొత్తం. నాన్న సంపాదించిందంతా అందరికి ఇచ్చి నాకేం వద్దని చెప్పేసి ఆయన కొన్నదంతా మొత్తం దానం చేస్తారు. శాంతినికేతన్కి వచ్చేసారు. అక్కడ వచ్చే ఆ డబ్బులతోనే ఆయన జమీందారీ దానంతా ఇచ్చేసేసి ఆ శాంతినికేతన్లో వచ్చే డబ్బులతో ఆయన చివరి రోజులని గడిపారు. ఇచ్చి నేను ఈ ప్రపంచానికి ఇవ్వాల్సిందంతా ఇచ్చాను. ఆయన డబ్బుల గురించి చెప్పట్లా, ఆయన రాసిన రచనల గురించి చెప్తున్నారు. ఈరోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను. మీరంతా కొంత ప్రేమ, క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచం లేని చోటికి శాశ్వతానందంతో వెళ్తాను అని రాయించారు ఠాగూర్. నాదో ఏం లేదు, ఖాళీ సంచి మాత్రమే ఉంది. మీరేమన్నారు, మీరంతా కొంత ప్రేమ, క్షమాపణలు అంటే ఎప్పుడైనా బాధ పెట్టి చివరిలో క్షమాపణ చెప్తాం కదా. ఊరు వెళ్ళిపోయాడు, మీ అందరినీ ఇబ్బంది పెట్టినా మేము అనుకోబాకండి అని చెప్పి క్యాజువల్గా అంటాం కదా, మనసులో లేకపోయినా. నేను ఎప్పుడు చెప్తావో చూస్తాను ముక్క. అదే మనస్ఫూర్తిగా చెప్పు. తిట్టుంటారు మిమ్మల్ని, అన్నీ అబద్ధాలే. మీరు మనసులో బాధపడి ఉంటాయి, ఏ అనుకోబాకండి, ఐఎమ్ సారీ అలా అంటే మనం ఏడ్చి వాళ్ళు ఏడ్చి నేనని అనుకోండి, ఇక మిగతా వాళ్ళు ఏడ్చి ఆ రోజు ఎప్పుడో వస్తుంది. ఆయన శరీరాలు పెట్టామని చెప్తున్నారు. ఇట్ షోస్ ద మెచ్యూరిటీ ఆఫ్ ది సోల్. నీ ప్రేమ నాకు ఇవ్వండి, నేను ఖాళీ సంచితో వెళ్ళిపోతాను, నీ ప్రేమ కొంచెం ఇవ్వండి, అది తీసుకెళ్ళిపోతాను నేను అని అడుగుతున్నారు ఆయన కదా. అలా అని అడుగుతాడా? వీలైతే వచ్చి జామలో నన్ను అమెరికాలో పుట్టించండి, ఒబామా ఇంట్లో పుట్టించండి. అది కర్మబంధం జన్మబంధం లేకపోతే ఏమవుతుంది తెలుసా? వాడు వెతుక్కుని కోరి కావాల్సిన చోట పుడతాడు. జన్మబంధం లేకపోతే. జన్మబంధం ఉంటే ఏ తల్లిదండ్రుల కడుపున పుట్టాలో ఆ కర్మ తీయడానికి, ఏ మహాతల్లి భార్యగా రావాలో వీడి ట్రైనింగ్ పూర్తవడానికి, ఏ మహాత్ముడు భర్తగా రావాలో ఈవి ట్రైనింగ్ పూర్తి కావడానికి, ఎవడ కూతురు రావాలో, ఎవడ అల్లుడో, ఎవడ కొడుకో, ఎవడ కోడలో, ఎవరి స్నేహితులు, ఏ ఊరు, ఏ జిల్లా, ఏ దేశం మొత్తం అంతా వాళ్ళే స్కెచ్కి వేయరు. కరెక్ట్గా అతుక్కున్నట్టుగా ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏం చేస్తుంది తెలుసా? ఈ మొత్తం యాక్షన్ అంతా ఈ కర్మబంధం తీయడానికి ఎక్కడ పాయింట్ ఉంటుందో టక్కని ఇలా ఆడ అతుక్కుంటాడు. ఆ టైంకి వాళ్ళిద్దరూ చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఈడి గురించి చేసుకుని ఇదంతా ఏంటి, వాడు పుట్టాలంటే అందరూ పెళ్లి చేసుకోవాలి. చక్కగా పెళ్లి చేసుకుని టక్కని వాళ్ళు మంచి వాళ్ళు ఏదో హనీమూన్కి వెళ్దామంటే ఈడు దిగుతాడు. వాడికి కావాల్సింది అది. ఈడు దిగి పుడతాడు. అక్కడి నుంచి ఈవిడ ఆయన పుడతారో అక్కడి నుంచి సినిమా అంతా చూపిస్తారు. ఇది కర్మబంధంతో కూడిన జన్మబంధం. ఆ జన్మబంధం కేవలం కర్మబంధం, అది బొడ్డు బంధం. అది బొడ్డులోంచి కట్ చేస్తారు చూసారా, అది కట్ చేస్తారు సింబాలిక్గా, అసలు కట్ అవ్వదు.
అసలు అలాగే ఆ శాస్త్రంగా అది కట్ అవ్వదు. ఆ సింబాలిక్ కట్ చేస్తారు యాక్చువల్గా. ఆ కట్ అవ్వడంతో మామూలు కట్ అయిపోవాలి, మామూలు కట్ కాదు, లోపల ఉంటుంది. అందుకే ఇక్కడ నిజంగా మదర్ ఎవరన్నా ఉండి పిల్లలకి ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో ఎక్కడన్నా ఉండి అంటే చెప్పే కదా పూర్వం మదర్స్ ఉండి వేరే ఉండేవారండి వాళ్ళు. చాలామంది నాకు తెలుసు, వాళ్ళకి ఏంటి నాకేంటో వాళ్ళ పొట్టలో చాలా గాబరాగా ఉంది, పొట్టలో తిప్పుతున్నట్టుగా ఉంది, వాంతి వస్తున్నట్టుగా ఉంది, వాంతులు రావట్లేదు, చాలా అనీజీగా ఉందంటే ఖచ్చితంగా వీళ్ళ పిల్లలకి ఎక్కడో వాడి జ్వరమో తలనొప్పో కాలు నొప్పో వాడి ఇబ్బందులు పడటమో మానసికంగా బాధలు పడటం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మదర్కి అక్కడి నుంచే పుడతారు కదా వాడు పొట్టలో. కొత్తగా తెచ్చుకోవాకండి కోరి లేని పనుకోవాలా ప్రేమ పడితే పోయింది కానీ నేను మందులు వేసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను కొన్ని చెప్పను. అవి ఆ రోజుల్లో ఆ చిన్నప్పుడు రోజుల్లో చెప్తుండే వాళ్ళు అందరికీ పిల్లలు తప్ప ఏం చేస్తలేదు కదా. ఎంసెట్లు గోళ అప్పుడు ఏం లేదు కదా. పిల్లలు చదువుకోవడం, బీకామో బిఏనో బిఎస్సీనో ఏదో అది గొప్ప, ఏదో ఎల్డీసీయో ఇడియో జాబు, అది అలాగ హ్యాపీగా వెళ్ళిపోతుండే జీవితం అప్పుడు. ఇప్పుడులాగా పిల్లలు వాళ్ళ పోట్లాట్లు అలుకలు అలుపులు ఈ గారాబు అప్పుడు లేవు కదా. అప్పుడు న్యాచురల్ బాండేజ్ ఉండేది, అట్లా పుడతారు. ఎప్పుడు జన్మబంధం ఉంటే, జన్మబంధం లేకపోతే టైం వాడు తీసుకుంటాడు. కరెక్ట్గా వాడు ఏ పేరెంట్స్ ఉంది వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఒకసారి చాలా విచిత్రంగా కూడా ఒకసారి పెళ్లి కాని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు ఒకసారి. ఇంకా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోరు. ఈ అబ్బాయి ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయినట్లయితే అక్కడ బాగుంటుందని అటువంటిది వాడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఖచ్చితంగా వాడు ప్రోగ్రాం ప్రకారంగా వాళ్ళిద్దరూ ఎక్కడ కలిసి ఏ దేశాల్లో ఉండేయండి, వాళ్ళు ఆ అమ్మాయి ఏ జిల్లాలో ఉండేయండి, ఈ అబ్బాయి ఒక రాష్ట్రంలో ఉండేయండి, ఏదో ఒకటి చేసి కలిస్తే అక్కడ కలుస్తారు వాళ్ళు. కలిసి వాళ్ళు పెళ్లి చేసుకుని అప్పుడు వాడు దిగుతాడు అక్కడ. ఇది జన్మబంధం లేకుండా ఆత్మబంధంలోకి వెళ్ళినటువంటి జీవులకు సాధ్యమవుతుంది. వాళ్ళు మనం మంది 6th రూట్ రేస్ అంటారు, మంది ఇంకా చాలా వేల సంవత్సరాలు ఉంది. 5th రూట్ రేస్, దీని 5వ మూల జాతి అంటారు. అది వాగేశ్వత మనకి బాస్. నెక్స్ట్ ఇంకో మను వస్తాడు, ఆయన వచ్చేవాడికి 6th రూట్ రేస్ అంటారు. అప్పటికి పిల్లలకి ఇది కామన్ అయిపోద్ది. ఆడు ఎప్పుడు కావాలో సరే వదిలిపెడతాడు. ఇక వద్దండి బోరు కొడుతుంది వెళ్ళిపోతానంటే వదిలిపెడతాడు. అంతాడు వదిలిపెట్టడం మాత్రలు మిగడం కాదు, వదిలిపెట్టడం మాత్రలు మిగడం కాదు. ఇక అయిపోయింది అనుకుంటే ఆడికి వదిలేద్దామని వదిలేస్తాడు. వదిలేసే లోపల అమ్మనాన్ని చూసుకుంటాడు చక్క. ఇద్దరిని పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని ఏదో ఈడే ఏర్పాటు చేసి పెడతాడు. టక్క దిగి ఆడు మొత్తం నెక్స్ట్ ప్రోగ్రాము వాడు కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు మన బాలవ ఉందనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. వాడు నెక్స్ట్ రాగానే వాడు బాలభానికి వచ్చి అన్ని కంటిన్యూ చేస్తాడు. వాడికి అన్నీ గుర్తుంటాయి వాడికి. అంటే బాలభానికి అన్ని చేసే పురుషులో కర్మం తీరదు, అది చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాడు పుస్తకాలు ఎక్కడ వాడు తెలుస్తుంది, వాడు బంగారం ఎక్కడ ఉందో వాడు తెలుస్తుంది, వాడు అన్నీ మొత్తం తెలుస్తాయి. చిన్నప్పుడు సార్ టీవీలో కూడా చూపిస్తుంటాడు. ఈ బుద్ధిస్టిక్ లామాస్ని అట్లా సెలెక్ట్ చేస్తారు, బౌద్ధుల్లో లామాను సెలెక్ట్ చేస్తారు. ఆ లామాను ఎలా సెలెక్ట్ చేస్తారు అనుకున్నారు? ఎవరికైతే పూర్వజన్మ గుర్తుంటుందో ఆడిని లామాగా సెలెక్ట్ చేస్తాడు. ఇంత ఉంటాడు వాడు, పుడతలాగా ఆడికి 5-6 years ఉంటాయి ఆడికి. ఉన్న లామా ఏదైనా వెళ్ళినప్పుడు వాడు తిరుగుతున్నాడు చూడంగానే వాడిని ఈ లామా వాడిని గుర్తుపడతాడు. ఆ కుర్రాడు ఈ లామాను గుర్తుపడతాడు. ఈ లామా శిష్యుడే కదా పూర్వజన్మలో, గుర్తుపట్టి ఏదో పెట్టి లాగుతాడు. లాగిపెట్టిన తర్వాత ఏరా అంటే నేనే గుర్తుపట్టలేదని అడుగుతాడు. చిన్నవాడు అడుగుతాడు, ఎవరిని అంటే నేను పలానా లామాని అంటాడు వాడు. 5th, 6th yearలో ఆడిని గమగమ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి పట్టుకొస్తారు. అది ఆశ్రమానికి ఇలా మోనస్ట్రీకి పట్టుకొస్తారు. పట్టుకొచ్చిన తర్వాత వాడికి టెస్టులు పెడతారు. నువ్వే ఆ లామా అయినట్లయితే నువ్వు ఏ రూమ్లో ఉండేవాడు చెప్పంటే వాడు తిన్నగా రూమ్లోకి వెళ్ళి మధ్య ఒకటి నువ్వు మాకు తెలియదు అని చెప్పని అడిగితే వాడు చెప్తాడు, నేను చదివే పుస్తకం మీకు గుర్తుందా అని అడుగుతాడు. గుర్తుందంటే నీ చదివే పుస్తకం మీకు కనిపించలేదు ఆవిడ అటకెక్కి అక్కడిని తీస్తాడు ఆ పుస్తకాన్ని. అట్లాగా చాలా టెస్టులు పెట్టి ఈ బుద్ధిస్టులు నెక్స్ట్ లాభాన్ని సెలెక్ట్ చేస్తారు. బౌద్ధుల తాలూకు సాధన మార్గంలో పూర్వజన్మలు గుర్తు రావడం అనేటటువంటి సాధనలో ఒక పార్ట్ వాళ్ళకి. వాళ్ళని పూర్వజన్మ ఎవరికైతే గుర్తుంటుందో వాళ్ళని రింపోచే అంటారు వాళ్ళ భాషలో. రింపోచే అంటే వాడి పూర్వజన్మ గుర్తుంది. గుర్తుందంటే ఒప్పుకోరు, చాలా టెస్టులు పెడతారు వాడికి. టెస్టులో నగ్గాలి వాడు, అవన్నీ చూపించాలి. వాడు ప్రీవియస్ బర్త్లో ఎవరితో మాట్లాడాడు, వాళ్ళ పేర్లు ఏంటి, వాడు తిరిగిన ఊర్లు ఏంటి, అవి చాలా పెడతారు వాళ్ళు. అలా ఇప్పుడు నేను భూటాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న లామా ఉన్నాడు వాడికి 12 years ఉంటాయి, ఎంత ఉంటాయి. ఆయన అక్కడ లేడు నేను వెళ్ళినప్పుడు. ఆయన ఫోటో ఉంది. ఆ బుద్ధిస్ట్ మోనాస్ట్రీలో అక్కడ ఉండే ప్రీస్టులు ఆయన ఏంటి లామా అన్నారు. అదే నేను చాలా ముసలాగా ఉన్నాడు కదా అన్న.
అదే 12 years ఏజ్ అండి అన్నారు. వారు చెప్పాను మీకు నేను 12 years అండి ఏజ్ అంటే 12 years ఏజ్ అండి ఎలా మాది అంటే అదేంటంటే 12 years లేడైనా నాకు చూస్తే 80-90 years లాగా కనిపిస్తాడే అన్న. అంటే గౌకి ఆ ప్రీస్ట్ వచ్చి ఎప్పుడైనా వచ్చారా మీరు ఇలా ఈ మాస్టర్కి అని అడిగాడు. ఎప్పుడు ఈ మాస్టర్ రాలేదు, నేను ఫస్ట్ టైం రావడం అన్న. ఆ మాస్టర్ అంటే పెద్ద కొండెక్కాలి, పర్వతం ఎక్కాలి, చచ్చిపోతాం ఆస్తమాతో మాతలు మిగతా ఇనేరలు కొట్టుకుంటే ఎక్కి ఆ పైకి ఆ కొండ అంచులో ఉంటుంది ఆ మోనస్టర్, కొండ అంచులో ఉంటుంది మోనస్టర్. అలాగే అయిపోయి అలా కట్టారు ఆ రోజుల్లో వాళ్ళు భూటాన్లో. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ తెలిసిన మీకు ముసలాయన అంటే అలాగని మా ఫోటో చూస్తుంటానికి నాకు ఆ ముసలాయిలా కనిపిస్తున్నాడు, కుర్రాళ్ళ కనిపించలేదంటే అది కూర్చొని అని చెప్పి అప్పుడు కర్మప అనే కుర్రాడు వాడు నెక్స్ట్ డే నుంచి వాడు తపస్సుకి వెళ్ళిపోతున్నాడు 3 సంవత్సరాల పాటు. ఎవరితో మాట్లాడు ఆ రండి అని చెప్పేసి ఈ లామా గారు ఉండే మెయిన్ రూమ్కి పక్కన ఉంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఏదో టీ ఇస్తారు, వాళ్ళు ఏంటిది బటర్ టీ అని ఒకటి ఇస్తారు. దాంట్లో అన్ని మూలికలు వేసి బటర్ వేసి అద్భుతంగా ఉంటుంది, భూటాన్లో కూడా దొరుకుతుంది. ఆ బటర్ టీ ఇచ్చాడంటే అవతల చాలా గౌరవిస్తారు లెక్క అనమాట. పెట్టించి అన్నీ పెట్టి స్వీట్లు గిట్లని పెట్టి తినండి సార్ అని చెప్పి మీకు అక్కడ తెలిసింది ఆయన ముసలాయన అంటే నాకు అలా అనిపించిందా నాకు తెలియదంటే మీరు ఏంటి అని అడిగి చెప్పాను. సార్ మీకు విషయం చెప్పాలా, ఆయన 90 yearsలో ఆయన శరీరం వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత మా భూటాన్ కింగ్ ఒక రోజు పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్తేనే ఆ పెళ్ళిలో కుర్రోడు ఉన్నాడు. ఆ భూటాన్ కింగ్ అంటే ఎలా ఎవరు చూడకూడదు, ఇట్లా ఉండాలి ఎంతసేపు ఇట్లా మొహంలో పెట్టి చూడకూడదు, జైలు పెడతారు తీసుకెళ్ళి. భూటాన్ రూల్ అది. ఈ కుర్రాడు ఏమో భూటాన్ కింగ్ కోర్టు లాగుతున్నాడు. అందరూ కంగారు పడిపోయి ఏంటో లాగుతున్నారు, కంగారు పడ్డారు అందరూ. కోర్టు లాగి ఇట్లా చూశాడు. కింగ్ ఎవరు అంటే ఆయన పేరు చెప్పాడు. ఆ కుర్రాడు లాస్ట్ ఆమె పేరు చెప్పాడు. చెప్పి ఇలా చూశాడు. 5 years కుర్రాడు ఎప్పటికి చూసి ఏంటి ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి మేము వాళ్ళ ఫాదర్ని మదర్ని తీసుకుని మేము మానస్ట్రీకి పట్టుకొచ్చారు. కింగ్ కూడా వచ్చాడు. కింగ్ ఫోటో కూడా ఉంటుంది పక్కన. భూటాన్లో కింగ్ ఫోటో మన లామా ఫోటో ఇద్దరిని ఈక్వల్గా పూజ చేస్తారు వాళ్ళు. ఇద్దరు కింగ్ కూడా గాడ్ కింద లెక్కలు భూటాన్ వాళ్ళ సాంప్రదాయాలు. వచ్చిన తర్వాత వాడు గబగబా వెళ్ళిపోయాడు, ఆయన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ గదిలోకి శుభ్రంగా ఆయనకు మాకున్న మనసు మీద కూర్చున్నాడు. అప్పుడు అడిగారు ఏది నీ పుస్తకం ఉండాలి, ఆ పుస్తకం కనిపించలేని అడిగితే అప్పుడు 5 years కూడా నిచ్చెన తెప్పించుకొని నిచ్చెనెక్కి ఇలాంటివి ఉంటాయి కదా, పెద్దవి ఉంటాయి కదా, అన్నీ పెట్టేట పుస్తకం అది తీసేట్టు. అది ఆయన తాలూకు పర్సనల్ సీక్రెట్ స్క్రిప్చర్ అంటే తీసి చూపించాడు. అప్పుడు ఆ ఫాదర్ని మదర్ని ఒప్పించి ఇతన్ని లామా చేశారు. నేను 12 years నుంచి లెక్చర్స్ మొదట అమెరికా వెళ్ళాడు లెక్చర్ ఇవ్వడానికి. 12 year బాయ్. వాళ్ళు రింపోచేయాలంటే వాళ్ళందరికీ కామన్, వాళ్ళకి ఆ ప్రీవియస్ జన్మలో గుర్తుపెట్టుకోవడం అంటే కామన్. వాళ్ళు నాతో మా వాళ్ళందరూ ఉన్నారు, స్కాట్లాండ్ వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ చూసి నీకు ఎక్కడ తెలుసు వీడు డ్రాయింగ్ చేస్తాడు, నాకేం తెలియదురా. వాడు ఫోటో చూస్తుంటే వాడు కుర్రోళ్ళకి ముసలోళ్ళకి కనిపిస్తుంది అంటే అప్పుడు ఆ ప్రీస్ట్ చెప్పాడు, కుర్రోడు చెప్పాడు ఇప్పటికీ అలా నడుస్తాడు వాడు. ఆ 90 సంవత్సరాలప్పుడు ఎలాగైతే గూనూరు నడుస్తారో ఇప్పుడు ఎలాగ నడుస్తాడు, కర్రచేతో పట్టుకోడు. కానీ ఆ 90 yearsలో నడిచేలాగా నడుస్తాడట, అంత నెమ్మదిగా మాట్లాడతాడట, ముసలోళ్ళలాగా చాలా చాలాస్తంగా ఉంటాడట. ఎక్కడ 12 సంవత్సరాలు 13 years ఆ కుర్రాడు చేష్టలు ఏవి చూపించట, ఆడుకోట, ఏం చేయట. ఆ 90 years ఆయన బిహేవియర్ ఎలా ఉందో అచ్చు అలాగే ఉంటుంది ఆయన బిహేవియర్. ఏం చెప్పంటే కర్మబంధం కాదు, జన్మబంధం పోయిన తర్వాత డిస్క్రిప్షన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. వీళ్ళు ఎక్కడ పుట్టాలి అక్కడ పుడతారు. ఏ దేశంలో కాదు ఏ దేశంలో పుడతారు. అది యోగంలో ఒక పార్ట్. అది యోగం అంటే మనం ప్రేర్ చేసుకుంటే అయిపోతారు ఒకటి. యోగంలో ఒక పార్ట్ అది. దానికి చాలా ఈ ట్రైనింగ్ చేస్తే రాదు. ఇది మన యాటిట్యూడ్ని బట్టి వస్తుంది. అందుకే యజ్ఞార్థం అనే పదం చూసారు. యజ్ఞార్థం అనే పదం చిన్న పదం కాదు. అది జీవితాన్ని యజ్ఞార్థంగా చేయండి. జీవితం మీద అనుకోవాకండి. జీవితం అంతా మనదే అనుకోవాకండి. ఇవన్నీ మనమే అనుకోవాకండి. ఏవి ఇప్పుడే కదా ఠాగూర్ ఖాళీ చేతులతో సచిత వెళ్తున్నా అండి. అది ఎప్పుడు గుర్తున్నా, ఎప్పుడు మనం ఖాళీ చేతులతోనే వెళ్తాం. మనం ఏది మనతో పట్టుకెళ్ళడానికి మనతో రాదు. అది అలా అని చెప్పి ఇప్పుడు ఖాళీ చేయమని కాదు. ఇప్పుడు ఖాళీ చేసి చాపేసి కూర్చోమని అర్థం కాదు. కానీ యాటిట్యూడ్లో ఆ వైరాగ్యం ఉండాలి. మన పనులు మనం చేసుకుంటున్నా కూడా ఆ డిటాచ్మెంట్ అనేది ఉండాలి ఆబ్జెక్టివ్ వరల్డ్ మీద. అది అంత ఉంటుంది. జన్మబంధం అంటే అంత ఉంటుంది. అది ఉత్తమమైన జన్మ అండి. ఎందుకు వాడు కోరి తీసుకున్న జన్మ ఉత్తమంగా ఉండదు. ఏదో లాటరీలో వచ్చేదానికి ఎన్ని వాడు కోరి కారు కొనుక్కున్నాం అనుకోండి, వీళ్ళు అన్నీ చూసి కొనుక్కుంటారు కదా. ఏదో ఈ లాటరీలో వచ్చేది ఏదో డొక్కరించి పడికెళ్ళమంటాడు. 4 పాటలు ఒరిజినల్ పాటలు తీసి పాత పెట్టి తీసుకెళ్ళమంటాడు. అదే మనం కొత్త కారు కొనుక్కుంటే ఎలా కొనుక్కుంటాం, మనం అన్నీ వెతుక్కొని అన్ని టెస్ట్ చేసి కొనుక్కుంటామా చెప్తున్నారు అనమాట.
తానెందుకు జన్మించితనని ఆలోచన చేయనారంభించిన వాడు పరిష్కారం లభింపని వ్యర్థ జీవితం గడిపి చనిపోను. అదే లాస్ట్ టైం తేడాపడింది అనుకున్నాను ఇక్కడ. రైలు బండిలో దూర ప్రయాణం చేయుచున్నవాడు బండిలో కూర్చుని గంటల నిమిషం లెక్కించినచో ప్రయాణం అంత విసుగుతో నరకమైపోను. ఈ కాలమున మనం మెట్లు గడిపోలేని యోచించి వానికి అది కూడా అంతే. అడగ సద్గంధపట్నమో విలాసార్థమైన తోటి ప్రయాణికులతో చతుర సంభాషణమో ప్యాకాటయో ప్రారంభించినప్పుడు ఏమి చేయవలని ప్రశ్న పుట్టదు, విసుగు కలగదు. ప్రయాణం జరుగుతుంటో తెలియదు. గమ్యస్థానం చేరగానే ప్రయాణం అయిపోయిందని మాత్రం గమనించను. అటు వానికి ప్రయాణం ఒక బంధము కాదు, అట్లే యోగికి జన్మము కూడా బంధము కాదు. బుద్ధిమంతులు ఇటు ధనోబంధ విమోచనం పొంది తమకేదియు సోకని స్వచ్ఛమైన నిర్లిప్తమైన స్థితిని పొంది జీవితమును చక్కబెట్టుకొనిచున్నారు. అదే ఎలాగైతే ట్రైన్లో వెళ్తున్న వాళ్ళు టైం తెలియకుండా ఏదో కాలక్షేపం చేస్తే చివరికి గమ్యస్థానం చేరిపోయి అప్పుడే వచ్చేసామంటాం మనం. ఒక గంట ప్రయాణం విసుగ్గా చేస్తే ఇంకా రాదా. అదే 4 గంటలు ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తాను అప్పుడే వచ్చేస్తుందా అంటాం. మనకి జీవితంలో అనుభవం ఉంటుంది కదా. రాత్రి బాగా నిద్ర పెట్టిద్దాం కూడా ఎవరికన్నా నిద్ర చాలా అందరూ పడద్దా మామూలుగా నీ పడద్దా? వెరీ గుడ్. నువ్వు ముద్దు నిద్ర పెట్టాలని నాకు చాలా పడదు, ఎందుకంటే నా పడదు. బాగా నిద్ర అనుకుని అదృష్టవంతులు నిద్ర బాగా పడుతుంది అనుకోండి. వాడు 10 గంటలు పడుకుని 5 గంటలు లేచేటప్పటికి అరగంట పడుకున్నట్టుగా ఉంటుంది. నిద్ర పట్టడం ఉన్నాడు, ఇన్సోమ్నియా నిద్ర పట్టడం ఉన్నాడు అనుకోండి. ప్రతి గంట లేవడం టైం చూసుకోవడం, అమ్మ ఇంకా 11 మళ్ళీ చూడు 12 ఇంకా 12 మళ్ళీ చూడు 1 గంట ఇంకా 1 గంట. ఆడికి అసలు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా వాడికి ఒక 50 గంటలాగా అనిపిస్తుంది కదా. అట్లా జీవితంలో కూడా పని ఉన్నటువంటి వాడికి టైం తెలియదు. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు పని పెట్టుకుంటారు. ఎవడన్నా జీవితం రెస్ట్ కావాలని అనుకుంటున్నాడంటే ఆరోగ్యం బాగా బాగుండకపోతే రెస్ట్ తీసుకోవాలంటారు మామూలుగా. ఆ సిద్ధాంతం నాకు వర్తించకూడదేమో అని అలా అనుకున్నా. నాకు కొన్ని ఏమంటారు అవి అసంభవమైన కోరికలు ఉంటాయి. అది తీరని చెప్పని తెలిసింది ఒంట్లో బాగాలేనప్పుడు. అయినా అనిపిస్తుంది అలా పని చేస్తూ ఉందామను. రెస్ట్ కోసం బాడీ ఎప్పుడు అడగకూడదు అని అనిపిస్తుంది మనకి. అది కుదిరితే అదృష్టమే. అప్పుడు మనకు టైం తెలియదు. సడన్గా ట్రైన్ దిగేసి పెట్టుబడికి వెళ్ళిపోతాం కదా, ఫ్లైట్ దిగేసాం. అలా బాడీ వదిలేసి మళ్ళీ ట్రైన్ దిగి కారు ఎక్కినట్టుగా మళ్ళీ బాడీ వదిలేసి మళ్ళీ ఇంకో బాడీలో దిగిపోవచ్చు. మధ్యలో అక్కడ కూడా టైం తెలియదు, ఇక్కడ కూడా టైం తెలియదు. అందుకే ఇప్పుడు యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడు మనం పనులు చేసి మనం ఆనందిస్తున్నాం అనుకోండి, అంటే గోక్కుంటే మంట పుట్టినట్టుగా ఉంటుంది. అదే మనం ఏమైనా మంచి పనులు చేస్తే 10 మంది ఆనందిస్తున్నారు అనుకోండి, 10 మంది ఉపయోగపడుతున్నారు అనుకోండి, అది వేరుగా ఉంటుంది. అది ఎప్పుడు వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం పని చేసి ఆ పని వాళ్ళు 10 మంది ఆనందిస్తున్నారు అనుకో, 10 మందికి ఉపయోగపడింది, 10 ఆనందిస్తున్నారు అనుకోండి, అప్పుడుండే ఆనందం వేరు. అదే మనం పని చేసుకుని ఏదో దాని ఫలితం బాగా వచ్చి మనం ఆనందించామనుకోండి, అది మేషారు ఆత్మపిండం పెట్టుకున్నాడంట. ఆత్మపిండం అంటే కాశీ వెళ్తాడట. కాశీ వెళ్తే ఇంకెవరికో మనం చేయాలి. ఏది పిడ ప్రధానం. వీడు బాబు ఆ పని నాకు కూడా చేసి అంట. ఎందుకంటే ఎంతరా నీ కూడా అంటే మళ్ళీ ఎవరైనా చేస్తాడో చేయడం, మళ్ళీ ఎవడైనా కాసేదాకా వస్తాడాడు పాపం చేసి మేషాదానికి ఆత్మపిండం అని చాలా మంది చేసుకుంటారు. మేషాదానికి చేసుకుంటారు కదా. అదే దానికి ఆత్మపిండం అని పేరు పెట్టారు. అది ఎంత వరస్ట్ అంటే ఆడికంటే ఆ భయం అనమాట. ఎవడో ఇటు పోయిన తర్వాత పెడితే పెట్టకపోతే ఇడికి తెలుస్తుందా? ఆ యోగా పైనుంచి ఇలా చూడాలి కిందకి. ఇటు పోగానే తందని పైకి తోయేస్తారు. అడిగి తెలియదు. తర్వాత నా పద ఉన్నాడు నీ గురించి చూస్తాడు. ఇటు పోగానే ఒక వెధ ఉన్నాడు నీ గురించి చూస్తున్నాడు. పద అని తోసేస్తారండి. ఇటు చాయిస్ అడ్డు పెడతారా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్స్ అవి. మన అబ్బాయి ఏదో క్లాస్లో ఉన్నాడు, పక్కింటి అబ్బాయి క్లాస్లో, ఆ క్లాస్లో 30 మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం. 30 మంది పిల్లల దాకా మన ఎక్కడ పోతాను కానీ మన తమ్ముడు కొడుకు అనుకుందాం, పోయి ఇంట్లో అనుకుందాం. మన కొడుకు తమ్ముడు కొడుకు కూడా 10th క్లాస్లో ఉన్నారు, ఇంటర్మీడియట్లో అనుకుందాం. రిజల్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఎవరు రిజల్ట్స్ వస్తామని మామూలుగా మా అబ్బాయి చూసుకోవాలి, తప్పదు కదా. మనం చూసుకోతే పక్కింటి వాడు చూడు కదా. వీడికి ఏదో 10th క్లాస్లో 9.5 వచ్చింది. అదవా 10 రాలేదు. వద్దండి నీ కొడుకే కదా.
అది తెలియాలిగా ముందు ఎందుకు వస్తుంది వాడు అంటే నా బోర్డు అయితే నాకు ఎందుకు వస్తుంది నీ ముఖం చూస్తే అర్థం కావట్లేదు నాకు రాదని అని చెప్తా. అది మా పేరెంట్స్ అడగరు, ఎందుకు అడుగుతారు? ఇలా సమాధానం చెప్తే అడగరు. అది పెద్ద పాయింట్ కాదు. ఆ తమ్ముడు కొడుక్కి లేదా అక్క కొడుకో మేడం మీద అద్దునవాడు కొడుకు అసలు లాగకూడదు, అద్దుకినాడు కొడుకో ఆ 10/10 వస్తుంది. అక్కడ మొదలు ఈ 9.5కి మొదలు అవుతావు. ఆడికొచ్చింది ఏం చేద్దాం నా ముఖం. మన అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదు, పక్కింటి అబ్బాయి పెళ్ళి అయిపోతుంది, ఇక చిన్నోడు. పక్కింటి అబ్బాయి కాదు, మా తమ్ముడు కొడుకు పెళ్ళి అయిపోతుంది, ఆడు చిన్నోడు. ఆడు పెళ్ళి అయిపోతుందని ఆనందించాలా? మన అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదు బాధపడాలంటే న్యాచురల్గా ఏం చేస్తామను కదవా? ఆడు కూడా పెళ్ళి అయిపోతుందిరా అంటా. వీడంటాడు నేను చేసుకోవాలన్నా పట్రా అంటాడు. అంటే చాలా చిన్న విషయాల్లోనే అందరు చాలా చిన్న విషయం. ఎక్కడో ఇది అయింది, బస్సు యాక్సిడెంట్ జరిగింది, మనవాళ్ళు ఎవరు ఉన్నారు, వెంటనే ఏమైంది జరిగింది అని అడుగుతావా? మనవాళ్ళు బాగున్నారా? అసలు అతడు ఫోన్ అర్థం కాకుండా అసలు మనవాళ్ళు బాగున్నారు కదా, మిగతా పోయినా పర్లేదు. అంటే బాగున్నాం, యాక్సిడెంట్ అయిపోయింది, బాగుపోయినా చేయగలి తెలియదు, జరిగిపోయింది. కానీ ఆతృత ఎలా ఉంటుంది? మనవాళ్ళు బాగున్నారు కదా, న్యాచురల్ కదా. మనవాళ్ళు అనగానే మనకు ఆతృత ఉంటుంది కదా, న్యాచురలే కదా. కానీ యజ్ఞాదాన్ని కర్మలోకి ఆ జీవితం వెళ్ళదు. తప్పు ఆత్రపడలో తప్పులేదు. లేదండి మీ ఇద్దరు ఈ మనవాళ్ళే బాగున్నారండి, ఆ మిగతా వాళ్ళు అమ్మయ్య భగవంతుడు అనుగ్రహించాడు అంటే మిగతా వాళ్ళందరూ అనుగ్రహించలేదా? ఆ మిగతా వాళ్ళందరూ మహాపాపులా? అంటే వెంటనే మన స్వభావంలో ఏముందో అది టక్కని పైకి వస్తుంది. దాని ఇన్స్టింక్ట్ అంటాం మనం. ఆ ఇన్స్టింక్ట్ పశువులకు సంబంధించిన నేచర్ అది. ఇన్స్టింక్ట్స్ అనేవి పశువులకు ఉంటాయి. మనిషిలోకి వచ్చాక అది డిస్క్రిమినేషన్గా మారాలి. మన వాళ్ళు క్షేమంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు, మన అబ్బాయి 10/10 రావాలనుకోవడంలో తప్పులేదు. పక్కాళ్ళకి వస్తే బాధపడంలోనే ఉంది తప్పు. పక్కాళ్ళకి వస్తే ఆనందించామనుకోండి, నిజంగా వచ్చిందా చాలా ఆనందంగా ఉందిరా, మా అబ్బాయికి రాకపోయినా అబ్బాయి ఎంత ఆనందంగా ఉంటుందే. లోపల ఏడుపు కుళ్ళు రాదు కదా ఆడికి. ఎలాగూ ఏమైపోతుంది అలా పక్కడికి వస్తే ఆనందించాను అనుకోండి, అది ప్రాక్టీస్ చేయాలి. అది రాదు. అది జనతా వస్తే వాడు మహాయోగి అయిపోతాడు. నేను ప్రాక్టీస్ చేయాలి, దాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు వస్తుంది తెలుసా? అందరికీ మనమే చెప్తున్నాం అనుకోండి. టీచర్లకే ఫేవరెట్ స్టూడెంట్స్ ఉన్నారు తెలుసా మీకు? అదే టీచరు 30 మంది స్కూల్లో ఉన్నారనుకోండి, 30 మంది ఆ టీచర్కి ఏ బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఏ లావాదేవీలు ఉండవు వాళ్ళకి. ఆ టీచర్కి ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ ఫేవరెట్ స్టూడెంట్ కాకుండా పక్కడికి వచ్చి ఎంత గిలగలాడిపోతారు. 10/10 వాడు రావాల్సిన కాదండి, అక్కడికి వచ్చింది రావాల్సిన అమ్మాయి రాలే, అక్కడికి వచ్చి ఈ సంవత్సరం పాలవాళ్ళలో రావాల్సింది రాలేదు. అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా, ఆ పిల్లలు ఎక్స్పెక్ట్ చేయకుండా, బ్రహ్మదేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకరికి ఎదురుకో 10/10 వచ్చాయి. అసలు షూర్గా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా వస్తాడు, ఇది రాలేదు. ఇక వాళ్ళకి వచ్చేది సంతోషించుకుంటే ఎలా వచ్చాయో మాకు అర్థం కావట్లేదు. తంతారా పేరెంట్స్ కాదు, పేరెంట్స్ ఉంటే తంతారమ్మా ఆ అనుభవం అంటే అర్థం కావట్లేదు సార్ ఎలా వచ్చాయి వీళ్ళకి, వాళ్ళకి వచ్చి నిజంగా యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నాకు అర్థం కాలేదు. అది వేరే విషయం. ఇప్పుడు నాకు అర్థం కాలే ఎలా వచ్చాయో, వీళ్ళకి ఎలా పోయో నాకు అర్థం. వీళ్ళకి నా శాపమే తగిలింది. వీళ్ళకి ముందే చెప్పా ఇద్దరు పేరెంట్స్కి, జూన్ జూలైలో చెప్పా, ఇలాగే మీ పిల్లలకి 10/10 వస్తాయని అనుకుంటున్నారు. జూలైలో చెప్పా, ఇద్దరు పిల్లల పేరెంట్స్ చెప్పా 10/10 వస్తాయనుకుంటున్నారు. చాలా మాటలు నేను పబ్లిక్ లెక్చర్లో నేను చెప్తూ ఉంటాను. బాలబాలలో 10/10 ఈ చేతిలో ఉంటాయి, అయితే ఆయన చేతిలో ఉంటాయి. ఈ ఇద్దరు ఎలా పనిచేస్తారో మీకు తెలియదు. మీరు మీ పిల్లలు తెలివితేటలు అమ్ముకునే ఒళ్ళు పొగరెక్కి ఉంటే పేరెంట్స్ పిల్లలు తర్వాత రిజల్ట్ రాదని అడగవాకండి. ఇలాగే మీ ఇద్దరు పిల్లలు ఉంటే, ఇలాగే మీరే ఉంటే 10/10 మీ ఇద్దరు పిల్లలకి రాదు. మీరు మారండి, ఆ పిల్లలు మారమని చదువుకోమని చెప్పగలరు. యాటిట్యూడ్ మార్చుకోమని చెప్పండి. అడిగింది మార్చుకుంటారు. వాళ్ళ పిల్లలు ర్యాంకర్స్ కదా, పేపర్లు తెప్పించారు పాపం ఇవాల్యుయేషన్. అన్ని క్వశ్చన్లు ఫుల్గా రాశారు. ఆ పేపర్ వేసేవాళ్ళు కృష్ణుడు దొరుడు, పేపర్ తెచ్చేవాళ్ళు
అక్కడ మొత్తం అంతా బాగా రాశారు. అయినా 6 మార్కులు వేసిన దానికి 3 మార్కులు, దానికి రీవాల్యుయేషన్లో ఏం చేయరు, నాకేం చేయరు. ఏదైనా క్వశ్చన్కి మార్కులు వేయడం మర్చిపోతే వాళ్ళు వేస్తారు. 3 మార్కులు 5 మార్కులు వేయరు కదా, అట్లా వేశారు. ఇద్దరు ఫస్ట్ సెకండ్ రావాలి. ఇద్దరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 పిల్లలు ఉన్నారు, షూర్ రావాలి. ఇద్దరికి రీవాల్యుయేషన్ కూడా పోయింది. నేను అనవసరంగా అన్నాను రా బాబు అనుకుని మళ్ళీ నేను కవర్ చేసుకుని రీవాల్యుయేషన్కి టైం అయిపోయినా కూడా కమిషన్తో నేను మాట్లాడి 10th క్లాస్ అసిస్టెంట్ కమిషన్తో మాట్లాడి రికమెండ్ చేసి, సార్ నేను పంపుతాను మనుషులు డబ్బులు ఇచ్చి ఇది చలానా కట్టని చెప్పి మళ్ళీ నేను ఒకసారి నేను అనుకో చిన్నపిల్లలు కదా అయినా సరే అని అంటాడు కదా, ముందు నో ప్లస్ అంటే నేను ఒప్పుకుంటా అంటాడు. రాలేదు. ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యాటిట్యూడ్ నేను ప్రాక్టీస్ చేయాలి. ఎవరి జీవితంలో బాగున్నా మన పిల్లకి పెళ్ళి కావాలంటే పక్క పిల్లకి పెళ్ళి అయితే పెళ్ళి అవుతుంది, సంతోషం అంటే వాళ్ళు ఎవరైనా వచ్చి ఏంటంటే వాళ్ళు ఊరుకుంటారా, మీ అమ్మాయి ఉండిపోయిందండి అంటారు. అప్పుడు కోపం వస్తుంది, మనకి రాకూడదు. పర్లేదండి అవుతుంది, మీ అమ్మాయికి అవుతుంది కదా, నా బోర్డు అయితే కొంచెం నాలుగు షార్ప్గా ఉంటుంది. ఏంటంటే మీ అమ్మాయి కావాలి లేదు, మా అమ్మాయి కావదా అంటాను నేను. అప్పుడు నోరు మూసుకెళ్ళిపోతారు. అందుకని ఏంటి ఎవరికి పడదా. ఈ మధ్య నేను బాగా తగ్గించాను. ఎంతమంది విరోధులు తెచ్చుకుంటాం, లేకపోతే అతనికి బుద్ధి రాదు. మిగతా వాళ్ళు అలా బుద్ధి చెప్పుకుంటా ఏంటోనండి మా అమ్మాయి, ఏంటోనండి మా అమ్మాయి, ఏంటోండి మా అమ్మాయి, ఆ పూజ ఇవన్నీ ఈ పూజలు చేయించేవండి, ఈ లిస్ట్ అని చెప్తారు. ఇంకా వాళ్ళు ఎత్తుకు కూర్చుంటారు. మా అమ్మాయి పెళ్ళి కాదు నీకేంటే పోబడి బా గాడు మళ్ళీ చుట్టుపక్కల రారు. నువ్వు పెళ్లి చేస్తావు సంబంధాలు పెట్టుకుంటా పోబడి అంటే ఇక వస్తారా. అటు చెప్పకుండా కూలిపోతూ అందరితో చెప్పుకుని 10 సార్లు మా అమ్మాయి పెళ్ళి కాదు ఆడెలా అంది, ఆడ ఒకసారి వెళ్ళిపోతాడు, వీడు ఇంటికి చెప్పిపోతాడు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి, హాయిగా ఉండాలి. దీని టైంకి అది అవుద్ది, అవ్వాలంటే అవుద్ది, అవ్వకపోతే అవ్వదు, అవ్వకపోతే బాధగా ఉంటుంది. ఏం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. ప్రయత్నంలో మేనం ఉందా ఇక్కడ చూసుకుంటాం. ఇంకా ఏమైనా ప్రయత్నం చేయాలా ఆలోచించుకుంటాం. ఇంకా ఏం చేయడానికి మంచిది లేదనుకోండి, దండం పెట్టేసి ఏమో సీక్రెట్ షార్పడం వస్తుంది, దండం పెట్టేసేసి ఊరుకుని మన పని మనం చేసుకుంటాం. ఉద్యోగం అంటే ఏదో పని చేతిలో ఉంటుంది. అందుకే రూల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉండాలి. అది 10 మందికి పనికి వచ్చే పని అయితే అందులో నిజమైన ఆనందం ఉంటుంది. ఎవరి పిల్లలకి బాగున్నా బాగుంటుంది, ఏ దేశం బాగున్నా మనకు బాగుంది అనిపిస్తుంది. ఎందుకు ఇంతమందిలో ఉన్నది ఒకడే, అదే కదా శ్రీకృష్ణుడు, ఇంతమందిలో ఉన్నది ఒకడే కదా, ఇంతమంది వాళ్ళనే ఉంటున్నారు కదా. ఇక మనకన్నా వేరేనే భావన ఎక్కడుంటుంది అక్కడ. భావన వరకు బాగుంటుంది కానీ ప్రపంచంలో సాధ్యం కాదే. ఒక కప్పు కాఫీ ఉంటే మన పిల్లలకి ఇస్తాం, పక్కింటి పిల్లలకి ఇస్తాం. మన పిల్లలు మనం పోషించుకోవడం మన అవసరం కదా. పక్కింటి పిల్లలు వాళ్ళ బాధ్యత, మన పిల్లలు మన బాధ్యత, మనం పోషించుకోవాలి. ఒక కప్పు కాఫీ ఉంటే ఖచ్చితంగా మన పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే పక్కింటి పిల్లలు నీరసంగా మన పిల్లలు తుక్కలో అనుకోండి, పక్కింటి పిల్లలకి ఇవ్వచ్చు కదా. ఒక కప్పు కాఫీ చేసి ఇవ్వచ్చు. చాలా మెథడ్స్ ఉంటాయి దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండవు. యాటిట్యూడ్ డెవలప్ చేయాలి, అది చెప్తున్నారు. అందువల్ల యోగికి జన్మము కూడా బంధము కాదు. వాడు జన్మ తీసుకున్నా కూడా వాడికి అది బంధం కాదు. బుద్ధిమంతులు ఇట్లా జన్మబంధం విమోచనం పొంది తమకు ఏది సోకని స్వచ్ఛమైన నిర్లిప్తమైన స్థితిని పొంది జీవితం చక్కబెట్టుకునిచున్నారు. వారు జన్మలను గడపడం మాని జీవితం ఆనందముగా అనుభవించున్నారు. జన్మలు మర్చిపోతారు వాళ్ళు. 50 ఇయర్సా, 60 ఇయర్సా, 70 ఇయర్సా, 80 ఇయర్సా, 90 ఇయర్సా, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు జీవిస్తారు అనేది వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు జన్మలు గడపరు, ఏం గడుపుతారు, జీవితాన్ని గడుపుతూ ఉంటారు. జీవితం గడపడం అంటే ఏంటి, ఎప్పుడో పని చేస్తూ ఉంటారు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఆ చేసే పని ఏం చేయాలన్న చోట తేడా వస్తుంది. మన కోసం చేయాలా, సంసారం కోసం చేయాలా, తల్లిదండ్రుల కోసం చేయాలా, పిల్లల కోసం చేయాలా, సమాజం కోసం చేయాలా, ఇంకా ఏమైనా మంచి పనులు చేయాలా, అది వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ అర్హతలను బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఏదైనా కానీ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉండాలా. కర్మ ఫలంని ఆశించకుండా పనిచేస్తూ ఉండాల్సి అని చెప్తున్నారు. మనస్సు ఇంద్రియముల మూలమున దృశ్యమానమైన జగత్తును అనుభవించినప్పుడు మోహమును మరి యొక్క లక్షణము కూడా సోకును. మోహం అనగా ఒక వస్తువు మరి ఒక వస్తువు వలె కనిపించుట. ఇంద్రియములకు మనస్సునకు దైవము తన చుట్టూ ఉన్న లోకం వలె మోహము గలుపు. ఇంద్రియములకు మనస్సునకు దైవము తన చుట్టూ ఉన్న లోకము వలె మోహము గలుపును. అణు సముదాయము కలే కంటికి గోడలు
స్తంభములు మనుష్యులు సూర్యచంద్రాదుల వలె కనిపించున్నవి. ఇది చెప్తున్నారు మాస్టర్. మోహం అంటే ఏంటంటే ఒకటి కూడా కనిపించడం. ఇది అంతే. ఇది కూడా చాలా కష్టమైనటువంటిది. ఇప్పుడు ఇది చాలా మాటలు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. యాక్చువల్గా మాస్టర్ మంచి ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఇప్పుడు కొళాయి ఉంటుంది కదా, కొళాయి స్లోగా మనం తిప్పామనుకోండి, తిప్పితే ఏమవుతుంది, డ్రాపు 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 పడుతూ ఉంటుంది. మన ఇంట్లో కొళాయిలు కొని బాగా పూర్తిగా బిగుసుకోవు, రాత్రి అంతా చుక్క 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 పడుతుంటుంది. దాని కొళాయిని బాగా ఇప్పామనుకోండి, మీకేమొస్తుంది, దారి వస్తుంది. ఆ దారిలో డ్రాప్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ డ్రాప్స్ మీకు కనిపిస్తున్నాయా? మీకు దారి కనిపిస్తుంది. అట్లాగే భౌతికంగా కనిపించేటటువంటి ఏ వస్తువు అయినా కూడా అది దేంతో తయారు చేయబడి ఉంటుంది? అణువులతో తయారు చేయబడి ఉంటుంది. సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, గ్రహాలైనా, శరీరమైనా, ఈ గోళ్ళైనా, ఎనీ ఫిజికల్ యాటము, న్యూక్లియస్, అది లోపుకి వెళ్ళిపోతే స్పేస్ ఉంటుంది. అక్కడ లోపుగా స్పేస్ తప్ప స్పేస్లోంచే పుడతా అణువులు, పరమాణువులు, అవి అన్నీ ఇలా పుట్టి వచ్చి ఆకారాలు కట్టుకుంటాయి. ఇది ఆకారంలా కనిపిస్తుంది, అణువులా కనిపిస్తుంది మన కంటికి, ఆకారంలా కనిపిస్తుంది. కానీ దాన్ని విడదీస్తే దాంట్లో ఏముంటాయి? అణువులు ఉంటాయి. అది మోహం అంటే ఏంటంటే ఇది కంటికి స్తంభంలా కనిపిస్తుంది. అదే కదా ప్రహ్లాదుడు. ఏంటి స్తంభం అంటే? స్తంభంలో కూడా ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. శ్రీహర్ అంటాడు ప్రహ్లాదుడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడరా అంటాడు వీడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. స్తంభంలో ఉంటాడా అని అడిగాడు. అందులో కూడా ఉంటా అంటాడు. చూపించు అని చెప్పి ఢామని గద పెట్టి కొడతాడు. ఢామన స్తంభంలోంచి పైకి వచ్చి ప్రహ్లాదుడు చూస్తుండగా హిరణ్యకేశుడిని తోళ్ళ మీద వేసుకుని శుభ్రంగా చంపేసేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. మనం కొడితే మన మీద పడుతుంది. శ్రీహర్ రాడు. మనం వైకుంఠం కదా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ బాగుంది కదా అని చెప్పి ఒక గల పట్టుకొచ్చి డామని కొట్టామనుకోండి, అంటే వైకుంఠంలో శ్రీహరి రాడు. మనం వైకుంఠంకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు ప్రహ్లాదుడికి ఆ స్ఫురణ ఉంది. ప్రహ్లాదుడికి మోహం లేదు, ఆ స్ఫురణ ఉంది. వాడికి స్తంభం కనిపించలే, శ్రీహరి కనిపించింది. ఏనుగు తొక్కేస్తుంటే ఏనుగు కనిపించలే ఆయనకి, శ్రీహరి కనిపించాడు. వాడికి మంటలో పడేస్తుంటే మంటలు కనిపించారు. ఏం కనిపించింది ఆయనకి? శ్రీహరి కనిపించింది. సముద్రంలోంచి కింద వేస్తే సముద్రంలా కనిపించింది. సముద్రం అక్కడే ఉంటాడు, శ్రీహరి ఉంటాడు కదా, కనిపించింది. అందుకు శ్రీహరే రక్షించాడు ఆయన్ని. మనకి సముద్రమే కనిపిస్తుంది. సముద్రంలో అమ్మో కడితే సముద్రం ఉంది, సముద్రంలో కొంపతీసి తాబేళ్ళు కాకుండా మొసళ్ళు ఉన్నాయేమో అని కూడా అనిపిస్తుంది. పైనుంచి కింద పడుతుంటే శ్రీహరి తప్ప అన్నీ గుర్తుకొస్తాయి మనకి. అందుకు మనకి ఆ మోహం అనేది ఖచ్చితంగా మోహం అంటే ఏంటంటే, మోహం అంటే మనం అనుకునే మోహం కాదు. ఒక వస్తువు ఇంకో వస్తువులా కనిపించడం. అదే మాస్టర్ గారికి, గడ్డ మాస్టర్ గారు పోగొట్టారు. మాస్టర్ గారు గుంటూరులో ఉంటుండగా సీడాట్ చదువుకుంటున్నారు. చదువుకుని బ్లాడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాంట్లో ఇవన్నీ ఇలా భౌతికంగా కనిపిస్తాయి కానీ భౌతికంగా కాదు. అవన్నీ కూడా అంత మ్యాటర్ కాదు. మ్యాటర్ కూడా ఇలా సూక్ష్మంగా ఉంటాయి. అణువులు సముదాయం అంతా కలిసి ఇలా కట్టుకుంటాయి. అవి సాలిడిఫై అయితే ఇలా ఉంటాయి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఎలా అప్పుడు మన గోళ్ళని వెళ్ళిపోతాడు, మనం వెళ్ళిపోలేం కదా. అప్పుడు గడ్డ మాస్టర్ కనిపించి ఏం చదువుతున్నావు అంటే అర్థమైంది కానీ ఎలా పాసిబుల్ అని అడిగారు. మాస్టర్ గారు మంచం ఉంది, ఆ మంచం అప్పుడు ఈ మంచాలు కదా వేసి పడుకునే వాళ్ళు కదా, మడత మంచాలు. ఆ మంచం నిలబెట్టాను. ఆయన అటుపోకుంది అట్లా రానట్ట వెళ్ళిపోతే మంచంలో వెళ్ళిపోయారు. ఈయన అటుపోకుందా చూసుకోగల ఇదే అడవులు అంటే అన్నట్టు. అది అనుభవంలోకి వచ్చేంత వరకు మనకి మోహమే. గుర్తే తిరిగిపోతే మనకి. జగన్మోహన్ సినిమాలో చూడండి, అది ఇలా పెడుతుంది. ఇలా పెడితే అందులో ఇలా వెళ్ళిపోతుంటాడు. ఆ సినిమాల్లో మనం చూడగలం కానీ మామూలు చూడలేం కదా. యాక్చువల్గా మనం భయపడతాం కానీ అంటే మనకు అదృష్టం ఏంటంటే ఆ మోహమే మనం రక్షిస్తుంది. ఆ మోహం లేకపోతే మనం అందరూ పడి చచ్చిపోతాం. ఇక్కడ ఏదో తెలుసా, మనం ఇలా కూర్చుంటుండగా కొన్ని వందల దెయ్యాలు, కొన్ని వందల భూతాలు, మర్డరర్స్, చచ్చిపోయిన వాళ్ళు, ప్రేతాత్మలు, పోనీ ఈ లిస్ట్ అంతా కాకుండా పోనీ మంచివాళ్ళు, యోగులు, అందరూ వాళ్ళు సూక్ష్మంగా వెళ్తుంటారు కదా, వెళ్ళిపోతుంటారు. ఇలాగా అలాగే మనలో వెళ్ళిపోతుంటారు వాళ్ళు. మనకేం తెలియదు, ఎందుకు వాళ్ళు సూక్ష్మంగా వెళ్ళాలి కదా, వాటి స్పర్శ మనకు తెలియదు. తెలిస్తే చచ్చిపోతాం, చచ్చిపోతాం. ఎవరన్నా కనిపించారు అనుకోండి మనకి,
కబురు చెప్తే బాగానే ఉంటుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు మాస్టర్ గారే కనిపించారు అనుకోండి ఒకవేళ. రోజు మసీవి అంటాం కదా, రాత్రి కళ్ళు తెరవగానే ఎదురుకుంటా ఇలాగ మీసాలు అని కనిపించారు అనుకోండి, మర్చిపోయి పొద్దుట అందరికీ ఫోన్ చేయాల్సి వస్తుంది సీవీలు. ఎందుకంటే మీకు చాలా భయపడతారు మీరు. కనిపించలేదు కానీ బతికిపోతున్నారు. నిజంగా భౌతికంగా కనిపిస్తే, కళ్ళ కనిపిస్తే ఏమి ఎవరు, కళ్ళ కనిపిస్తే బాగుంటుంది. కళ్ళు అన్నీ కనిపిస్తుంటాయి కదా, భౌతికంగా తాగుతుందా మన గుండె ఆగిపోతే చచ్చిపోతాం. మన భక్తి అంతవరకే ఉంటుంది. మోహం అంటే ఆ మోహమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ మోహం కాపాడు. ఎవరికైతే ఆ మోహం అనేది నశిస్తుందో, ఎవరికైతే ఆ మోహం నుంచి బయటకు వస్తారో వాళ్ళకి అప్పుడు సూక్ష్మ శరీరదారులు కనిపించడం మొదలు పెడతారు. వాళ్ళు కనిపించరు, వాళ్ళు ఎప్పుడు అక్కడ తిరుగుతుంటారు, అలా తిరుగుతూ ఉంటారు. కానీ వీడు చూసేటటువంటి ఈ కన్నును చూసారా, అది చూడడం మొదలు పెడుతుంది. ఎప్పుడు వస్తుంది అది? మనం భయపడడం అనేటటువంటి స్థితి పోయే కానీ రాదు. ఈ మోహాలు అవన్నీ కూడా తప్పను, అవి వాళ్ళు కాపాడుతుంటాయి. అవి మనం ఉన్న స్టేట్లో మనకు కనిపెడితే డామని చచ్చి ఊరుకుంటాం మనం అనుకుంటా. ఒకసారి నేను ఒక కుర్రోడితో మాట్లాడా. అక్కడ రిషి వ్యాలీ, మన ఎస్ఎస్ వ్యాలీ స్కూల్, రిషి వ్యాలీ స్కూల్ అని ఉంటుంది. ఇది అక్కడ ఆ రిషి వ్యాలీ కాదు, ఇది రిషి వ్యాలీ కాదు, దీని పేరు రిషి ఏదో రిషితో వస్తుంది పేరు. అక్కడ నన్ను లెక్చర్ ఇమ్మని పిలిచారు. ఆడు కుర్రాడు ఉన్నాడు, వాడికి 10 years ఉంటాయి. ఏమన్నా తప్పిపోతే ఆడి దగ్గరికి వస్తారు. ఆడడా చూసేసి వీడు సింహాచలం రైల్వే స్టేషన్ ఉన్నాడు, పోయి ఎత్తుకుంటాడు. ఎత్తుకుంటే ఆడు కనిపిస్తాడు తప్పిపోయినాడు. ఎవరు చెప్పారు, 10 years ఉంటాయి కుర్రాడు వాడికి. మామూలుగా 10 years అంటే 5th class ఏదో క్లాసు. ఏంట్రా అంటే వాడికి స్పిరిట్స్ కనిపిస్తాయి. అది చచ్చిపోయినంత కనిపిస్తాడు. వాడికి చచ్చిపోయినా సూక్ష్మ కనిపిస్తారు. వాడిని పిలిపించాను, నేను మాట్లాడుతా అంటే వాడిని పిలిపించాను. రారా బాబు కూర్చోరా అన్న, ఏంటి అంకుల్ చెప్పండి అన్నాడు. వాడు నార్త్ ఇండియా వాడికి హిందీ తప్ప తెలుగు రాదు. వాడికి నాకు ఏమో తెలుగు తప్ప హిందీ రాదు. మధ్యలో నాకు దుబాసి ట్రాన్స్లేటర్. చెప్పండి అంకుల్ బోలీ అన్నాడు. ఏంటి నా బోలీ ఏంట్రా చెప్పారు. నీకు ఎలా వచ్చిందిరా అడిగా. నాకు తెలియదు అంకుల్ ఎలా వచ్చిందో, నాకు కనిపిస్తాను అందరూ అన్నాడు. నీకు ఉంటారు ఎట్రా చుట్టుపక్కల అన్నా. ఎప్పుడు ఉంటారు కదా అంకుల్ అన్నాడు. నీకేమైనా కనిపిస్తానంటే ఎప్పుడు ఉంటారు కదా అంకుల్, మళ్ళాగా వాళ్ళు ఉంటారు అంకుల్ అన్నాడు. అంకుల్ ఎలాగైతే ఎలా ఉన్నాం అంకుల్, వాళ్ళు ఇంతమంది ఉంటారు అంకుల్, వాళ్ళు ఇంతమంది వాళ్ళు ఏదో కౌలు చెప్పుకుంటారు, తిరుగుతుంటారు అంకుల్. వాళ్ళు కూడా అందులో కొంతమందిని చూస్తే నాకు కూడా అప్పుడు భయం వేస్తుంది అంకుల్. ఎప్పుడో నేను భయపడ్డానంటే వాడెవడో ఈవిల్ ఫెయిల్ అని నాకు తెలిసిపోతుంది. ఎవరన్నా వస్తే నా పక్క కొంతమంది ఇలా చూసి అవుతుంటారు అంకుల్, నన్ను హాయ్ అంటారు అంకుల్, నేను హాయ్ అంటాను అంకుల్, నేను కూడా మనసుతో హాయ్ అంటాను అంకుల్. ఆ లాంగ్వేజ్ వేరే ఉంటుంది అంకుల్. కొంతమంది అయితే చెప్పి వెళ్ళిపోతుంటారు అంకుల్, కొంతమంది రాజు చూస్తుంటారు అంకుల్. వాళ్ళంతా ఈవిల్ ఫెయిల్స్ అంకుల్ వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు అయితే నాకు కూడా భయం అంకుల్ అన్నాడు. మొత్తం అడిగి చెప్తాడు తెలిసాడు. మరి ఏదో కొరియర్ సెంటర్కి వెళ్తే అందరూ కనిపిస్తే అడిగి చెప్తాడు. మరి నీకు మంచి ఎక్స్పీరియన్స్ చెప్పరా అని చెప్పా. వాడు ఎక్స్పీరియన్స్ చెప్పాడు. వాడు అనంతపురం జిల్లా దగ్గర ఎక్కడో వాడు చచ్చిపోయాడు కుర్రాడు. అంటే అప్పుడు పౌర్ణమిలో చచ్చిపోయిన తర్వాత వాడు ఏం చేశాడు, అనంతపురం దగ్గర చచ్చిపోయిన తర్వాత అక్కడ పుట్టాడు, ఏదో స్టేట్లో పుట్టాడు. ఎందుకో వాళ్ళ అమ్మ నాన్న ఎస్ఎస్వైలో జాయిన్ అయ్యారు. ఎక్కడ అనంతపురం ఎస్ఎస్వై పూనా వెళ్తే ప్రభాకర్జీ అక్కడ వీళ్ళ అమ్మ నాన్న ఈ ప్రభాకర్జీ శిష్యులు అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు ఆంధ్ర వచ్చారు. వాళ్ళతో ఈడొచ్చాడు. ఈడు రాగానే ఆంధ్ర వచ్చాడు. ఆంధ్ర బోర్డర్ చూడగానే అడిగి ఆంధ్ర బోర్డర్ పరిచయాలు ఉంటాయి, ఆంధ్ర బోర్డర్ పరిచయాలు ఉంటాయి కదా. వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు, అదేదో ఊరు ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు వాడికి మర్చిపోయింటాడు, చిన్నపిల్లాడు కదా. మొత్తం మీద అలాగైతే అనంతపురం జిల్లా అనంతపురం అనే ఊరు వాడికి తెలిసింది. అనంతపురం తీసుకొచ్చారండి. అడిగాడు తీసుకెళ్ళమని, ఆయన కూడా తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారు. అనంతపురం రాగానే చెలరేగిపోయాడు. ఇక్కడి నుంచి ఎన్ని నెలలో ఈ ఊరు ఉంది తీసుకెళ్ళమన్నాడు. వాడు చచ్చిపోయి గట్టిగా 1 month 2 months కూడా కాల. వాడంటే పురుషుడు గాడిది. చచ్చిపోయిన అన్న పుట్టాలంటే ఆ సోల్ చాలా మెచ్యూర్ సోల్ అయి ఉండాలి. చచ్చిపోయిన తర్వాత వెంటనే వాడు బాడీ తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఆ జీవి చాలా మెచ్యూర్డ్ జీవి అయి, లేకపోతే పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ. పెద్ద మెచ్యూర్డ్ జీవి అయి ఉండాలి. ఆడు వచ్చిన తర్వాత వాడు ఫోటో ఉందట, ఫోటో దండేసి అందరూ ఏడుతుంటే వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళాట. ఇది వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ ఎవరెవరు అంటే ఆడు కూర్చోటి చెప్పాడు, నేనేం చెప్పాడు.
నాన్నగారిని తీసేయండి, నేనే మళ్ళీ వచ్చి ఎలా ఉన్నాను, ఇలా పుట్టానని ఆంధ్రాకి వచ్చాను అని చెప్పి. అప్పుడు ఆ అబ్బాయిని బాగా ట్రైనింగ్ ఇద్దామని చెప్పి ప్రభాకర్జీ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించి అప్పుడు ఆయన పెంపకం తీసేసుకుని రిషి కేంద్ర పడుకొచ్చి ఆయన జాయిన్ చేశాడు. ఆడు ఏం చేశాడు, ఎవరన్నా తప్పేది ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఎవరు అడుగుతుంటారట, ఎవరు చెప్తుంటారట, వాళ్ళు చెప్తుంటే చూపిస్తుంటారట. అది నేను మాట్లాడే యాక్చువల్గా ఏం చెప్తాను మీకంటే, అది వాడు బైబర్త్ గిఫ్ట్ లాగా వచ్చింది. అందరికీ రాదు, బైబర్త్ గిఫ్ట్ లాగా వస్తుంది. అది కొన్ని జన్మల పైకి అది కామన్ అయిపోతుంది. మనకంటే అవన్నీ మనకి ఒక కర్టన్ వేసి ఉంటుంది. ఆ కర్టన్ తీస్తే మనం వెంటనే పిచ్చికిపోతాం. మనం ఆ కర్టన్ నిజంగా మనకి టక్కన తీసాడు అనుకోండి, ఈ తాంత్రికం వచ్చి ఆ కర్టన్ తీసిన నెక్స్ట్ మినిట్ ఏమైపోతుందో తెలుసా, వెంటనే మెంటల్ హాస్పిటల్. ఎందుకు, మన పళ్ళం ఎక్కడో ఉంటుంది, ఎవరైనా పెళ్లి చేసుకుని ఉంటుంది. మన ఆయన దేనే పెళ్లి చేసుకుని ఉంటాడు, వాడి రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాడు. మన ఇంట్లో ఎవడో ఆక్యుపై చేస్తుంటాడు, అలా మనల్ని ఎవడో పొడి చేసినాడు, ఎవడో పక్కన తిరుగుతుంటాడు హ్యాపీగా. రకరకాలన్నీ గుర్తుకొస్తే ఉంటారా, మనం ఉంటాం, చచ్చిపోతాయి, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. సో అంచేత జన్మ ఎప్పుడూ కూడా బంధంతో కాకుండా అది స్వతంత్రంతో రావాలి సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది భగవద్గీతలో అంత ఉంటుంది. శ్రీచంద్రాదుల వలె కనిపించినవి సత్యమునకి అణువులనియు దైవంచే అంతర్బహిర్వ్యాప్తములైనవి. అంతర్బహిర్వ్యాప్తములు, అదే అంతరంటే లోపల, బహిరంటే పైన. అణువులనియు దైవముచే అంతర్బహిర్వ్యాప్తములైనవి. కానీ అవే మోహదృష్టికి గృహ క్షేత్ర ధన దారాదులుగా కనిపించినవి. అణువులే మనకు ఎలా కనిపిస్తున్నాయి, గృహము క్షేత్రము ధనధారాదులుగా కనిపించినవి. దానితో అహంకార మమకారములు రాగద్వేషములు కామక్రోధములు కలుగుతున్నవి. ఇట్లు మిథ్యయకు జగత్తు చూడబడి మనస్సునకు ఇంద్రియములకు మోహము కలిగించి వాటితో సంసర్గము చెందిన మానవునకు దుఃఖము కలుగుతున్నది. బుద్ధియే మనస్సునకు ఇంద్రియములకు దిగివచ్చి శరీరంచే కర్మాచరణము చేయించుచున్నప్పుడు మోహమనబడి పంకము తొలగిపోవును. ఇది బుద్ధియే మనస్సునకు ఇంద్రియములకు దిగివచ్చి శరీరముచే కర్మాచరణము చేయించున్నప్పుడు మోహమున బంధము పంకము తొలగిపోవును. బుద్ధే మనసులోకి దిగి రావాలి, బుద్ధే ఇంద్రియాల్లోకి దిగి రావాలి, బుద్ధే కర్మాచరణలోకి దిగి రావాలి, అటించి రావాలి. మనకేమవుతుంది, ఇంద్రియాలు ప్రేరేపిస్తాయి, మనస్సు ఏమో దానికి ప్రతిస్పందిస్తుంది, కర్మాచరణలోకి వెళ్ళిపోతాము. బుద్ధి తాలూకు ప్రస్తావన ఉండదు అక్కడ. బుద్ధి అంటే ఏంటి, డిస్క్రిమినేషన్. చేయాల్సిందా చేయక్కర్లేదా, చేయొచ్చా చేయకూడదా, మంచిదా కాదా, లోక కళ్యాణానికి పనికి వస్తుందా పనికి రాదా, అట్లీస్ట్ మనకైనా పనికి వస్తుందా పనికి రాదా, ఇది ధర్మమా అధర్మమా, అది బుద్ధి. మనకి ఇష్టం కాదా అన్నదాన్ని మనం పనులు చేస్తాం, కానీ ధర్మ అధర్మం ఎట్లా పనులు చేస్తాం, అసలు బతకలేదు ప్రపంచం. అది ఎంచేది ఎప్పుడు కూడా యోగుల్ని బుద్ధిమంతులు అంటారని అర్థం ఏంటంటే, వాడు ఎప్పుడు కూడా బుద్ధితోనే వాడు ప్రయత్నం చేస్తాడు. ఇది ఎవరో వాట్సాప్లో మంచి మెసేజ్ పంపించారు, ఎంత మంచి పంపించారు. ఏంటి పంపించారు, వాడు ధ్యానం గురించి చెప్తూ మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎవడో రైతుది వాచి పడిపోయిందట, దేంట్లో పొలంలో పడిపోయింది. దాంతో సెంటిమెంట్స్ ఉన్నాయి వాచితో. వాడికి సెంటిమెంట్ ఏందో, నా మొక్కవాడు పెళ్ళం ఆవిడ పెళ్లి చూపులో ఇచ్చి ఉంటుంది, విషి గుడ్లా కంటే వాడు డామర్ కింద పడి పెళ్లి చేసుకుంటాడు అంతే. ఆ పెళ్ళి అలాగే అవుతాయి కదా, అందుకంటే ఏమవుతుంది. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత వాచిపోయింది. వీడి బెంగ పెట్టుకుని అనౌన్స్మెంట్ ఇచ్చాట. ఏ అనౌన్స్మెంట్ ఇచ్చాట, ఎవరన్నా నాకు వాచి వెతికి పెట్టి ఇచ్చినట్లయితే అప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రివార్డ్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసేట. ఊరు జనాభా అంతా వచ్చేట. వెతికాట. ఎక్కడ వెతికినా పొలంలో పడిపోతే, మన గ్రౌండ్లో పడిపోతే, చైన్లు పడిపోతుంటారు అప్పుడప్పుడు, దొరకవు అవి. ఇసులో పడిపోతే ఎక్కడ దొరుకుతాయి అవి, అదృష్టం మానాలు దొరుకుతాయి, ఈ ఆయకు అడుగు దొరుకుతాయి పేషెంట్లకు. ఇప్పుడు ఎవరో ప్రతి రోడ్డు కూడా పెట్టుకుతున్నారండి, బంగారం మానేశారు, దొరకలే. వీడేమో అయ్యో ఫీల్ అయిపోతున్నాడు. ఒక కుర్రాడు వచ్చి అంకుల్ నాకు ఒక 10 minutes టైం ఇస్తారా, వెతికిస్తారు మీ వాచి అన్నట్టు. 10 minutes 10 hours తీసుకో, వాచి పట్టుకొని చివరా అన్నట్టు. సరిగ్గా 10 నిమిషాల్లో వాడు వాచి పట్టుకొని ఉడికిచ్చేట. స్టన్ అయిపోయాడు.
ఏదో రోజు నుంచి వాడు ఎదుగుతున్నాడు ఆ పొలంలో. వెతికి ఆ వాచి కనిపించట్లేదు. ఊరందరూ వచ్చి వెతికారు, వాచి కనిపించలేదు. 10 minutes టైం ఇవ్వండి అంకుల్ అన్నాడు. ఇచ్చాడట. ఇచ్చి 10 minutesలో వాచి పట్టుకొచ్చేట. వచ్చిన తర్వాత ఒరే ఏం చేశారో అని అడిగేట. ఏం లేదు అంకుల్, నేను ఆ పొలం మధ్యలోకి వెళ్ళాను అంకుల్. నేను ఎక్కడ బారేసుకున్నాను చెప్పారు కదా, ఎక్కడో స్లిప్ అయింది చెప్పారు కదా, ఆ ఏరియా అంతా చూశాను అంకుల్. అక్కడ చోట కూర్చున్నాను అంకుల్. కూర్చుని కళ్ళు మూసుకున్నాను అంకుల్. నేను కళ్ళు మూసుకుని ఎలా ప్రశాంతంగా కూర్చున్నాను అంకుల్. నాకు టిక్ 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 శబ్దం అనిపిస్తుంది అంకుల్. టక్కన పడుకొచ్చాను అంకుల్ చెప్పాడు. అర్థమవుతుందా? వాడు ఏమీ చేయలే, బ్రతకలా, కళ్ళు మూసి కూర్చున్నాట. ఎక్కడైతే ఏ ప్రాంతంలో వాచి పడిపోయిందని చెప్పాడో ఆ ప్రాంతంలో వాడు వెళ్ళి పడిపోసి కూర్చున్నాట. అందరూ వెళ్ళిపోయారు కదా, ఖాళీగా ఉంది కదా, వాడు కూర్చున్నాట. ఏం ఆలోచన చేయకుండా ఆ వాచి శబ్దం వినిపిస్తుంది. వాచి టిక్ 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 అనేది కొడుతుంటుంది కదా, అలా వింటూ కూర్చున్నాట. ఏ శబ్దాలు చేయకుండా అలా కూర్చున్నాట. టిక్ 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 అని వినిపిస్తుందట. వెళ్ళాట, వాచి ఇచ్చేసట. అది సైలెన్స్ అంటే, అది ధ్యానం అంటే. వాడు చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు అది. అసలు ఎంత ఆనందం వేసిందంటే నాకు చూసిన తర్వాత, ఇది ఎంత సింపుల్గా చెప్పాడు అంటే అర్థం ఏంటి? వాడు గుండు కొట్టుకోవడం వినమని చెప్పలేదు, శ్వాసల మీద మనసు పెట్టమని చెప్పలేదు, ఆ కుర్రాడికి ఏం చెప్పలేదు. వాడు ఏం చెప్పాడు సింపుల్గా, అంకుల్ వెళ్ళాను, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చున్నాను, ఆ గడియారం శబ్దం నాకు వినిపించిన చోటుకి వెళ్ళాను, తెచ్చుకున్నాను అంకుల్. అదే భగవంతుని కళ్ళు మూసుకు బతకడం అంటే, అదే ఇంద్రియాలు పనిచేయకపోవడం అంటే, అదే ఇంద్రియ ప్రవృత్తులు పనిచేయకపోవడం అంటే, అదే మనసుతో చాంచల్యం పనిచేయకపోవడం అంటే, అదే మనసుతో మనం కొట్టుకెళ్ళిపోకపోవడం అంటే, అదే బుద్ధి అంటే. చిన్న ఎగ్జాంపుల్. వాడు చెప్తాడు సైలెన్స్కి ఉన్న బ్యూటీ అది, మెడిటేషన్కి ఉన్న బ్యూటీ అది. ఆ స్టేజ్లో భగవంతుడు కనిపిస్తాడు. కానీ రణగుణధ్వనులు, శబ్దాలు, శబ్దాలు ఈ శబ్దాలను కాదు, ఇంద్రియాలు, ఇంద్రియ ప్రవృత్తులు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఆలోచనలు, సంకల్పాలు, అవి ఇవి ఉంటే లోపల శబ్దం, ఆ నాదం ఎట్లా వినిపిస్తున్నాడు? ఈ శబ్దాలన్నీ వినిపిస్తుంటాయి. అది చెప్తున్నాను. చేత ఇట్లు మిథ్య జగత్తునందు చూడబడి మనస్సునకు ఇంద్రియములకు మోహము కలిగించి వానితో సంసర్గము చెందిన మానవునకు దుఃఖము కలుగుతున్నది. బుద్ధియే మనస్సునకు ఇంద్రియములకు దిగివచ్చి శరీరముచే కర్మాచరణము చేయించుచున్నప్పుడు మోహం అనబడి పంకము తొలగిపోవు. పంకం అంటే తెలుసుగా, పంకం అంటే బురద, తొలగిపోవును. అట్టి వారిని దృష్టిలో సాధించిన పనికిని సాధింపవలసిన పనికిని భేదం ఉండదు. పని పూర్తి అయిపోయిన దానికి, పని పూర్తి కావాల్సిన దానికి వాడి భేదం. మనకైతే ఆగండి ఎక్కడైంది సార్, అప్పుడే ఇక పోవడం ఉంది సార్ అంటాడు. ఏ పని చేసినా మడాస్ అయిపోతుంది సార్ అంటే, ఏదో ఒకటి ఎప్పుడైతే కంప్లైంట్ ఉంటుంది. పని అయిపోయినా కంప్లైంట్ ఉంటుంది, పని కాకపోయినా కంప్లైంట్ ఉంటుంది, పని బాగా అయినా కంప్లైంట్ ఉంటుంది, పని బాగాలేకపోయినా కంప్లైంట్ ఉంటుంది. ఉంటుందా మన దగ్గర? ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు దాకా ఏదోలా పాస్ చేయాలని అనుకుంటారు. పాస్ అయిన తర్వాత ఏంటో సార్ 8 వచ్చింది సార్, 9 వస్తే బాగుండండి అయిపోతుంది. లేకపోతే ఏదో రకంగా ఏదో ఒకటండి ముందు పెళ్లి చేసి పంపించాలని సంబంధం పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత అన్నీ బాగున్నాయి కానీ అబ్బాయి కొంచెం పొడుగుంటే బాగుండండి. చూసే చేసుకున్నావు కదమ్మా, ఇప్పుడు సడన్గా పొడిగెలగొస్తాడు ఇప్పుడు అంటే అన్నీ బాగున్నాయి అది ఆబాదేరే అంటారు. అట్టా ఏం చేయండి, 1 కోటి రూపాయలు కట్టినామండి, ఆ కోటి ఇచ్చారు కానివ్వండి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయి ఎన్డీఏ ప్రభుత్వం బాగాలేదండి, ట్యాక్స్లు పెరిగిపోయాయండి, ఆ కోటికి ఇల్లు రావట్లేదు, 1,25,00,000 అండి అంటాడు. కోటి పోయింది, 25,00,000. మీరు ఏం చేయండి, పాయసం పెట్టండి, పాయసం బాగుంటుంది కానివ్వండి, సగ్గుబియ్యం అయితే ఇంకా బాగుంటుందేమోనండి, చాలా కాలం అయిపోయింది. అసలు మీరు అమృతం పోసినా ఏం పోసినా ఏం చేసినా ప్రాణం అంతా ఇచ్చారనుకోండి, సరే కొంచెం ప్రాణం వీడు కొంచెం వీడు బతకాలి కదా, కొంచెం ఉంది కదా సార్, అది కూడా ఇచ్చేయండి సార్ అంటే, నేను బతకాలి కదా అంటే త్యాగం చేయండి సార్ అంటే పైపించారు. మాస్టర్ చెప్పారు, వాడు దబాయిస్తా అట్ట సార్. ఎవరికైనా మా పేషెంట్లకు మాస్టర్ చెప్పారు, పేషెంట్లు వచ్చి దబాయి ఏంటంటే ఇక మందు ఎట్లా అంటే అడిగాడు, ఫ్రీగా మందులు పుచ్చుకొని. పేషెంట్లు బాలబారు పేషెంట్లకి మచిలీపట్నంలో ఇక అంత మొదలలే, విశాఖపట్నం బాలబారులో వచ్చి తగ్గించండి మా ఫీజు అని అడిగి, ఎంత తగ్గించాలి ఫీజు అంటే, మేము మందులు వాడుతామండి. మందులేమో ఫ్రీగా తీసుకెళ్తారు అక్కడ, ఆ మందులు వాడుతా అట, స్కూల్లో ఫీజు తగ్గించాలట.
అంటే గురుపేర్లకు వస్తారు. ఇప్పుడు కూడా గురుపేర్లకు వస్తారు. వాళ్ళకి వీళ్ళు బ్యాచ్లు ఇస్తారు డిస్పెన్సరీలో. వాడు ప్రేయర్ రాడు, లెక్చర్లు రెండు, భోజన టైంకి వస్తాడు. ఏంటి వాళ్ళు చాలా బాగా చేయలేదేంటి, వాడు ఒకసారి పోటాడుతాడు వెళ్ళేటప్పటికి, లోపలికి వెళ్ళేటాడికి పెద్ద పోటాడు విశాఖపట్నం గురు పూజలో. ఏంటంటే వాడికి టైంకి అన్నం పెట్టలేదట, పెట్టే కూడా చారులో ఉప్పు తక్కువ వచ్చిందట. బాబు నీది ఏ కేంద్రం అని అడిగా. సెంటర్ కాస్త చెప్పే సెంటర్ వాడు, మీ సెంటర్ వాడు చెప్పు, నీ సెంటర్ వాడు ఇలా పిలువు. ఏంటి పెద్ద పెద్ద మాట్లాడు, మీ సెంటర్ వాడు అంటే అప్పుడు అడ్డి ఇటు జారుకున్నాడు. ఏంటి రాజు వాడు పేషెంట్ వాడు. ఇంతే నేను ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఏం చేయండి మనిషికి తృప్తి ఉంటుంది. మన గురించే మనకు ఉంటుందంటే తృప్తి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు అది చెప్తున్నారు. మంచి అందువల్ల సాధించిన పనికిని సాధింపవలసిన పని భేదం ఉండదు. తిన్న రుచికిని తినవలసిన రుచికిని భేదం లేదు. తిన్న రుచికిని తినవలసిన రుచికిని భేదం లేదు. తెలిసిన దానికి తెలియవలసిన దానికి భేదం లేదు. అంతయు జ్ఞానమయమే ఎగును అన్న. ఏం అర్థం అవుతుంది ఇది? ఇది అర్థమైతే ఎవరు చావడం. పిల్లలు చెప్పారనుకోండి, తెలిసిందేమిటి తెలియందేమిటి అంతా ఒక్కటే. రుచి ఉంటే ఏంటి, రుచి లేకపోతే ఏంటి, అంతా ఒకటే అంటారు. అది కాదు ఇది. దాంట్లో వెళ్ళదు మనం. పుట్టిన వానికిని పుట్టవలసిన వానికిని భేదం లేదు. చనిపోయిన వానికిని చనిపోని వానికిని భేదం లేదు. మనం కూడా చచ్చిపోయినట్టు లెక్క. వాడు అదృష్టవంతుడి గారు ముందు వెళ్ళిపోయాడు, ఇంకా మన కర్మబంధం మిగిలింది కాబట్టి ఉన్నాం. కానీ ఇది జీవితంగా లెక్కారు. మౌర్య మహర్షి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఎన్ని క్షణాలు నువ్వు జీవితంలో బతుకున్నావు? ఇది 90 years 70 years 8 years బతికిన తర్వాత ఆయన అడుగుతారు, నువ్వు అనుకుంటున్నావా బతుకున్నావు అని ఇంతకాలం భూమి మీద అంటే, అవును కదా సార్ బతికే ఉన్నాను కదా సార్ అంటే, నువ్వు బతికలేవురా, ప్రతి క్షణం చచ్చిపోతున్నావు. అసలు నిజమైన జీవితం అంటే ఏంటంటే, ఎన్ని క్షణాలైతే నిన్ను నువ్వు మర్చిపోయి నీ ఆత్మ పైన నీ ఆత్మ నువ్వుగా ఉన్నావో అన్ని క్షణాలే నీలో చైతన్యం ఉన్నట్టు. నువ్వు ఆత్మ చైతన్యంగా కాక శరీరంగానో ఇంద్రియాలుగానో మనస్సుగానో నువ్వు ప్రవర్తిస్తున్నంతసేపు కూడా ఆ చైతన్యం దృష్టిలో నువ్వు లేనట్టే. ఆ లెక్కేసుకుంటే జన్మంతా 70 years లెక్కేస్తే 1/2 నిమిషం 1/4 నిమిషం ఉంటుందా మనకి? ఆత్మ చైతన్యంగా మనం జీవించడం అనేది జీవితం మొత్తం క్షణమైనా ఉంటుందా? అంచేది ఇది పెద్ద లైఫ్ అనుకోబాకది. నువ్వు జీవిస్తుంది పెద్ద జీవితం అనుకోబాక. నిజమైన లైఫ్ ఏదంటే ఆ చైతన్యంగా నువ్వు జీవిస్తున్న క్షణాలు మాత్రమే నువ్వు జీవిస్తున్నట్టు లెక్క. అది కాక ఇతరంగా నువ్వు జీవిస్తావే అది జీవితంగా లెక్క, అది వాళ్ళ లెక్క. ఆ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. చెప్తున్నారు, సృష్టి సమస్తము అఖండమగును, జీవితము శాశ్వతమగును, విడిగా కనిపించు వస్తువులకును వారి నడుమ భాషించు ఆకాశమునకును కాలమునకును భేదం లేదు. ఇది చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అంటే ఇది ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే ఇది విడిగా కనిపించు వస్తువులకును వారి నడుమ భాషించు ఆకాశమునకును కాలమునకును భేదం లేదు. ఇది ఒక వస్తువు ఉంది, ఇది ఒక వస్తువు ఉంది. ఈ రెండింటికి మధ్య ఏముంది? స్పేస్ ఉంది. దీని పక్కనే ఉంది స్పేస్ ఉంది. యోగి అనేటువంటి వాడికి ఈ ఖాళీలో ఉన్న స్పేసు, దీని లోపల ఉన్నటువంటి అణువులు స్పేసు, ఇది ఒకలా కనిపిస్తుంది. మనకి సెల్ ఫోన్ లాగా కనిపిస్తుంది, ఇది టేబుల్లా కనిపిస్తుంది. దీనికి మధ్య స్పేస్ ఖాళీగా ఉంటుంది. అదే స్పేసు మన లోపల కూడా ఉంటుంది. అదే స్పేసు శ్వాసకి మధ్యలో ఉంటుంది. చాలా హైయెస్ట్ మెడిటేషన్స్లోకి వెళ్ళిపోయాక అక్కడ చెప్తారు, శ్వాసకి మధ్య ఆ స్పేస్ ఉంటుంది. శ్వాసకి మధ్య ఆ స్పేస్ పట్టుకున్నటువంటి వాడికి ఆ వెనక్కి వెళ్ళేటటువంటి ఆ ద్వారాలు తెలుసుకుంటాయి. అట్లాంటి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది యోగులకి. యోగి అంటే వాడికి అడ్డం పెట్టుకుని కాషాయ బట్టలు కట్టుకున్న పెద్దవాడు యోగి అవలేడు.
నాకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వాడి సాధన అట్లాగా ఉంటుంది. వాడికి ఎప్పుడైతే ఇది కంటికి కనిపిస్తాయి కదా, ఇది 25,000, 25,000, 40,000, 50,000, ఇది ఐఫోనా గాడి గుడ్డు ఫోన్ అని కంటికి కనిపిస్తుంటాయి కదా. ఇది మాట్లాడుతుంది అన్నప్పుడు 5,000 అయితే నీకేంటి, 1000 అయితే నీకేంటి, అది మాట్లాడడం నీకు కావాలి. నా పర్పస్ అంతే కదా. సృష్టిలో దీని పర్పస్ దానికి ఉంటుంది కదా. సెల్ఫోన్ దేనికి, వైర్లు కరెంట్లు పెట్టకాకుండా, వైర్లు అసలు లేకుండా ఒక దగ్గర వచ్చాడు మాడుకోవడానికి. అది 1000 రూపాయలు సెల్ ఫోన్ అయితే నీకేంటి, 10,000 అయితే నీకేంటి, 20,000 అయితే నీకేంటి. దాని వినియోగం బట్టే ఆ వస్తువు, దాని వినియోగానికి సంబంధించే వస్తువు. శరీర పోషణార్థమే ఆహారం, జీవనం గురించే డబ్బులు, అంతవరకే. దాని వినియోగాన్ని బట్టే, దాని యూటిలిటీని బట్టి, పర్పస్ని బట్టి, దాన్ని బట్టి ఆ వస్తువుకు ఉండే వాల్యూ, ఆ వస్తువుకు ఉండే వినియోగాన్ని బట్టి తప్ప ఆ వస్తువుకు ఉండే వాల్యూని బట్టి కాదు, ఎంత ఖరీదైందని బట్టి కాదు. అసలు ముందు ఆ చేంజ్ రాకపోతే మనసులో ఈ పెద్ద పెద్ద సిస్టమ్స్లోకి మన మైండ్ పోదు. ఆ స్పేస్ ఎలా పట్టుకుంటామను పట్టుకోలే కదా. అది చెప్తున్నారు మాస్టర్. ఇది మాస్టర్ సంగ్రహం ఎలా ఉంటుందంటే, ఇది వాడి నడుమ వస్తువులకును, వాడి నడుమ విడిగా కనిపించే వస్తువులకును, వాడి నడుమ కనిపించి వాసించు ఆకాశమునకును కాలమునకును భేదం లేదు. సర్వము అఖండమగును, తనకును మిగిలిన సృష్టికిని భేదం లేదు. సర్వము అంతర్యామి యగును, ఇటు స్థితినే సమాధి ఎందురు. దీన్ని అనుభవించే స్థితియే ఆనందం అనబడును. యోగి జీవితమునకు ఆనందము సహజగుణము, దానికి ఇతర భావముల స్పర్శ లేదు. యోగి జీవితానికి సహజగుణం ఏంటి, వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. దానికి ఇతర భావముల స్పర్శ లేదు. చలిగా ఉందా, ఎండ కాస్తుందా, వర్షం ఉందా, ఇంకేమైంది, అవి వాడు ఎప్పుడు ఎందుకు ఏం చేదా, బాహ్య స్పర్శతో సంబంధం లేదండి. అంతా కూడా అఖండం. చెప్పే కదా అసలు వేసవి కథ చెప్పా కదా. ఇక్కడ మహాయోగి మహాచక్రవర్తికి లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పారట. అయితే కాళ్ళలో శంఖ చక్రాలు ఉంటే వాడికి ఏదో మహాయోగి అవుతాడు, లేదా మహాభోగి అవుతాడు, మా రాజు అవుతాడు చెప్పారట. అర్జునుడు చెప్పారట. మామూలు కాదు, భారతంలో కథ కాదు. చెప్పిన తర్వాత నడిచి వెళ్తున్నట్ట. ఒకడు చిన్న గోచి కూడా కట్టుకుని కట్టున్నాడు, సంతోషించండి. ఆ గోచి కూడా కట్టుకుని ఇట్లా కాలు మీద కాలు వేసుకుని అక్కడ నవ్వుకుంటున్నట్ట. అలాంటి మనం అవుతామా? అసలు మా నిద్రలో మన మొక్కలు ఫోటోలు తీసి పెట్టాలి. నాకు ఏమైనా పట్టుకుని నిద్రలో మన మొక్కలు ఫోటో తీస్తే ఆ మొహం నిండా అసూయ, పక్క పోయి నిద్రపోకముందు పోట్లాడలు ఇవన్నీ కనిపిస్తుంటాయి. నిద్రలో నవ్వేది ఎవరు తెలుసా? చిన్నపిల్లలు, పిచ్చోళ్ళు. నిద్రలో ఎవరు నవ్వుతుంటారో తెలుసా? చాలా అందంగా నవ్వేది నిద్రలో చిన్నపిల్లలు, లేకపోతే పిచ్చోళ్ళు. మామూలుగా మనం నిద్రలో ఎందుకు నవ్వుతాం? నిద్రలో నవ్వుతే ఇగ్నిష్ వేయండి రా అలా వస్తుంది. అలా నవ్వుకుంటాడు. కృష్ణుడు వెళ్తున్నాడు. అర్జునుడు అంటే లేవడేవాడు, వీడు వెళ్తాడు అనుకుంటాడు. కృష్ణుడు అనుకోవట్లే, వాళ్ళు లేవట్లేదండి. అర్జునుడు ఏంటి బాబా నువ్వు వెళ్తా కూడా లేవట్లేదండి. కంప్లైంట్స్ అలాగే ఉంటాయి. ఏదో ఆ లోకలా అన్నాడు ఎవరైనా పద అన్నట్టు. అదే కాదు అసలు లేవట్లేదేంటి, అసలు లక్ష్య పెట్టలేదు అసలు మనల్ని అన్నాడు. ఏదో నేను పడుకున్నాడు కదా పోదాం పద అంటే ఇలా ఆడుతున్నాడుగా. ఆయన మహామేధం, యోగులు అంటే తినకుంటాడు. వాళ్ళు ఇలా ఊపుతున్నాడు. ఎందుకు ఊపుతున్నాడు? పెదవా చూడరా అని. ఆ ఊపుతుంటే కుడికాలు, ఇది అడగాలనుకోండి, ఆడ కుడికాలు ఊపుతుంటే ఆ కుడికాల్లో శంకు చక్రం బాగా టార్చ్ రేడియేషన్ కనిపిస్తున్నాయి. ఆయన చేసి అదే చూపించడానికి ఊపుతున్నాడు. ఇలా పక్క చూపకుండా ఊపుతున్నాడు, అలా ఊపుతున్నాడు ఆయన. మీరు ఊపోకండి, నాకు శంచకాలు ఉండవు. కుక్కలే అయితే పట్టుకుంటాయి. ఆడ కృష్ణాలో ఊపితేనే ఆడ బాణేసి కొట్టాడు. కొంతవరకు వెళ్తున్నాం కదా, అక్కడ కూడా వెళ్తున్నాం. అది అవునో కదా మనకు తెలియదు. కానీ ఎక్కడైతే ఆడు కొట్టాడో మీరు రావట్లేదుగా, వస్తున్నారా లేదా? మరి ఎవరన్నా ఎవరు రావట్లేదు, నేను ఒక్కడే వెళ్తున్నాను. ఇలా ఊపాడు కృష్ణుడు, ఇలా ఊపుతాడు, కొట్టాడు. కొడితే ఈయన వైకుంఠానికి వెళ్ళాడు. ఊపుతుంటే చూసేట బాబా ఏంటంటే బాబా ఈ ముష్టోడు చేతుల్లో ముష్టోడు అటు పోగొట్టాడు కదా, అటు చేతికి సంక్షకాలే బాబా ఉంటే ఉండేరా మనకంటే బాధ అన్నట్టు. ఇప్పుడుగా చెప్పావు నువ్వు నాకు, సంక్షకం వెళ్తాడు, మహాయోగాన్ని అవుతాడు, మా చక్రవర్తి అవుతాడని చెప్పి వాడిని అలా పోకున్నాడు, మట్టి మీద పోకున్నాడు, చెట్టు వాటిని పోకున్నాడు, మట్టిలో దొరుకుతున్నాడు, బట్టలే పాళ్ళు గోచేస్తున్నాడంటే
ఏంట్రా గోళ అంటే మరి ఆ చక్రవర్తి కావాలి కదా అంటేట. రే చక్రవర్తి రాజ్యానికి కావట్లేదు, ఆత్మకు కూడా చక్రవర్తి కావచ్చు అని చెప్పాడు కృష్ణుడు కదా. చక్రవర్తి రాజ్యానికే కావట్లేదురా, ఆత్మ సామ్రాజ్యం వేరే ఉంటుంది, దానికి ఆయన చక్రవర్తి. ఈ ప్రపంచంతో పనిలేదు ఆయనకి. ఆత్మసామ్రాజ్యం చక్రవర్తి అయినా ఆయన ఆనందం ఆత్మానందంలో ఉన్నాడు. ఆయన నేను ఎందుకు కనిపిస్తారా, పద పోదాం, ఆయన పైన ఆయన చూస్తున్నారు, నువ్వు పద పోదాం అన్నట్టు. ఆత్మానందంలో ఉండి ఆత్మ సామ్రాజ్యాన్ని చక్రవర్తిగా ఉండి ఆత్మానందాన్ని మొత్తం నడుతున్నాం. ఆయన ఆ సామ్రాజ్యం ఉన్నాడురా, అది చక్రవర్తి అంటే. ఈ చక్రవర్తి రాజ్యాలు ఎలా ఉంటారు, రేపు పోతాయి, ఇదిగా చెప్పింది పద పోదాం అన్నట్టు. అది ఆత్మానందం అంటే బాహ్య స్పర్శ లేనటువంటి ఆనందాన్ని ఎప్పుడు కూడా నిష్కారణమా అంటారే, ఆ ఎప్పుడు కూడా ఆనందాన్ని ఎప్పుడు కూడా అది పొందడానికి అంటే ఎలాగ ఆనందం వస్తే ఎన్ని బాధలు ఉంటాయి మనకి జీవితంలో, అన్ని సమస్యలే, అన్ని బాధలే కదా. ఆరోగ్యాల దగ్గర నుంచి, డబ్బుల దగ్గర నుంచి, పెళ్ళిళ్ళ దగ్గర నుంచి, పిల్లలు ఎప్పుడు ప్రాబ్లమేగా. పెళ్ళి అయిన దాకా పెళ్లి కావాలా, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలా, పిల్లలు అయిన తర్వాత స్కూల్ కావాలా, స్కూల్ అయిన తర్వాత 10th క్లాస్ కావాలా, 10th అయిన తర్వాత ఇంజనీరింగ్ కావాలి, ఇంజనీరింగ్ ఉద్యోగం కావాలా, ఉద్యోగం అయిన తర్వాత అమెరికా కావాలా, అమెరికా అయిన తర్వాత పెళ్ళం కావాలా, ఆ తర్వాత ఆ తంతుంటే కావాలా, ఎన్ని ఉంటాయి. నీకు అంతే ఉంటుంది అసలు. ఎక్కడన్నా నీకు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు. అందరూ అందుకే ఎవరన్నా అమ్మయ్య పెళ్ళి అయిపోయింది సార్ మా అమ్మాయికి అన్నాం అనుకోండి, వెంటనే పక్కోడు అప్పుడే ఏమైంది అంటే వాడి కూతురికి పెళ్ళి అయిపోయి ఓ 5 years అయి ఉంటుంది అనుభవంతో. అప్పుడే ఎక్కడైంది సార్ అంటాడు. ఏమని సార్ గొడవ, అప్పుడే గొడవ అక్కడ, అది ఏమనండి మీరు, అప్పుడే గొడవ అక్కడైంది సార్, ఇంకా ముందుందండి అంటాడు. అయిపోయింది అంత సార్ మా అమ్మాయికి ప్రెగ్నెంట్ సార్ అంటే సంతోషించి, అప్పుడే ఏమైంది సార్ అంటాడు. మీరు ఏం చెప్పండి, అప్పుడే ఏమైంది సార్ అంటాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎప్పటికీ వాడు చెప్తుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక పిచ్చయ్యడికి జీవితం అనిపించలేకపోతాడు, ఆత్మానందం వీడికి తెలియదు. వీడికి ఏమలేదని తర్వాత పెళ్ళైన తర్వాత తెలియలేదు నాకు. మా వాడు మంచి లక్కీగా బతికిపోయాను నేను. మాస్టర్ గారు మా అమ్మ నాన్న చేసి పుణ్యం, మాస్టర్ గారు అదృష్టం మా వాడి బతికిపోయాను నేను. మా పిల్లలతో కూడా బతికిపోయాను. వాళ్ళు కూడా బుద్ధిమంది పిల్లలు వచ్చారు, అదృష్టం బాగుండి. ఇప్పుడు సింధు మంచి దగ్గర ఉంటుంది, కానీ బేసిక్గా పిల్లలు మంచివాళ్ళు కాబట్టి బతికిపోయా. తర్వాత అర్థమైంది, ఓరి నాయన అక్కడ చెప్పేళ్ళు వాడి ఏడుపు, వాళ్ళ అమ్మ గోల, వాళ్ళ అమ్మమ్మ గోల, వాడి పెంచాలి, ఈ ఉద్యోగాలు, ఈ అప్పుడు అర్థమవుతుంది నాకు. అందరికీ చిన్నప్పుడు సంవత్సరం, నాకు సంవత్సరం వద్దని పైకి వచ్చాం కదా, మేషాలు ఊరుకుంటారా. ఒరే నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా 65 years వైరాగ్యం అన్నావు కదా, ఇప్పుడు చూపిస్తా సినిమా. ఆయన మహా జాదు, ఎవరిని సుఖంగా ఉండు. మాస్టర్ గారు ప్రపంచంలో ఎవరిని సుఖంగా ఉండేవారు, ప్రతి ఆడికి ఆయన సినిమా చూపించాల్సిందే. నేను ఇప్పుడు దాకా ఏదో సంవత్సరాలు అంటలేదు కదా, ఆయన చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు అందరికీ పోయే కాలంలో మంచి కాలం వస్తుంది, నాకు పోయే కాలంలో సంవత్సరం వచ్చింది. నాకు రోజు అనుకుంటా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇటు చివరి రోజుల్లో సంవత్సరం వచ్చింది రా. మా నాన్నగారి ఆస్తులు, మా అమ్మగారి ఆస్తులు వద్దని చెప్పి కాలుతో వచ్చేసా. సగరంగా చెప్పుకుంటాను నేను, నాకున్న 100 ఎకరాల పొలం ఆస్తులు వదిలేసాను. మాస్టర్ తెలియదు, ఆయన వింటుంటారని మనం మర్చిపోతాంగా. ఆయన మనకు గొప్పలు చెప్తున్నప్పుడు ఆయన వింటూ ఉంటారని చెప్పి మనం మర్చిపోతూ ఉంటాం. చెప్పనిచ్చి అమ్మ ఇటు మరీ ఎక్కువైపోతున్నాడు, వీడు మరీ ఎక్కువ చెప్తున్నాడు, వీడు మరీ రిపీట్ చేస్తాడని చెప్పి నాకు మా నాన్నగారిని తగ్గించారు. నా పొలాలు, మా అందరి పొలాలు నేను అరగంటలో ఎంతమంది, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, మా ముక్కో చిన్నాన్నగారు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు, ఈ గ్యాంగ్ అంతా ఒక 70 మంది 60 మంది ఉంటారు. 60 మందికి టక కూర్చుని ఒకటే అందరు వస్తే నువ్వేం చెప్తే అదే అన్నారు ఫైన్లో. ఎందుకంటారు మనకి అక్కర్లేదు కూడా అంటారు, నాకు కూడా బాగుండి అంటారండి. నేను వద్దు వెళ్ళిపోయాను కదా, వద్దు వెళ్ళిపోయాడు ఎప్పుడు నేను నిష్పక్షంగా ఉంటాడు. వాళ్ళు తెలియదండి, ఫూల్స్ అంటాడు, నువ్వేం చెప్తే అదే అన్నారు. టక డిస్ట్రిబ్యూట్ చేస్తాం, 6 గంటల పేపర్లు రాసాము, అరే వెళ్ళిపోతున్నారా మళ్ళీ నాతో మాట్లాడబోకండి చెప్పి వచ్చాను, అయిపోయింది. అంత నా జీవితంలో పెద్ద రికార్డు ఏంటి, అంత పెద్ద పొలాల్ని ఎవడు ఒక ముక్క అనుకుంటా, ఎవడు నువ్వు అనుకుంటా, ఎస్ అనుకుంటా, బాధపడకుండా, అన్యాయం జరిగింది అనుకుంటా, అరగంట 30 గంట వేసుకోండి పోనీ, కాఫీలు తాగితే గంటలో చేస్తాను. నా మాట అందరూ విన్నారంటే 60 మంది అల్లుళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా, కోళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళు ఎందుకు వినాలి. అబ్బా నా జీవితంలో నాకు పెద్ద రికార్డు అనుకున్నా, మ్యారేజ్ చేశారు.
ఓహో ఈ రికార్డులు ఎక్కువైపోతున్నాయి వీడికి అనుకున్నారు. ఏం చేశారు, ప్రాబ్లం సాల్వ్ కానీ నాన్నగారిని తగిలించారు. ఇప్పుడు వెళ్ళకూడని ఇంటికి వెధవల ఇళ్ళకి వాళ్ళ ఆస్తులు పంప గురించి వాడు ఒక్కడు మన మాట విండు. ఏంటి మీరు ఇప్పుడు దాకా మన అపరాంట్లో ఉన్నాం కదా, ఎప్పుడు ఎవరితో మనకు అవసరం, ఇప్పుడు ఏంటి మీరు ఇలా చేస్తున్నారేంటి, మీకు ఇలాంటి ఇంట్రెస్ట్లు ఏమి ఉండవుగా మీకు ఆస్తుల గురించి వాటి గురించి ఆడు తోకడు ఫోజు అనిపించింది. నాయనో ఈ కృష్ణమా ఏంటి ఇదే అనుకుంటాను. 65 years వదిలేశారు మనల్ని, వీళ్ళు గబగబా ఈ లాస్ట్ 3-4 years అంత ఉంటుంది కదా, ఈ 4-5 yearsలో ఉన్నదంతా తొలగొడదాం అనుకుంటున్నారని చెప్పేసి సాల్వ్ ప్రాబ్లమ్స్. ఎవడు విండు, వాడు అందరి పైకి రాడు. అందరితో ఇంటింటికి వెళ్ళి ఈ వయసులో ఈ సంసారం ఏంట్రా, చిన్నప్పుడు ఎప్పుడో 5-6 years ఏజ్లో నాకు వద్దు ఇదంతా వద్దుకుని నేను ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు వాడికి పట్టుకొచ్చి 66 years వచ్చిన ఇది పెట్టారేంటారు నాకు అంటే అదే మాస్టర్ అంటే అదే కృష్ణుడు అంటే ఆయన చేత ఎవరిని ఏ వదలం. మనం బాగున్నంతసేపు బాగానే మాటలు చెప్పుకుంటాం. ఈ సంసారం అనేటటువంటిది చాలా చాలా కష్టమైనటువంటి, ఎప్పుడు ఎక్కడ ఎవరికి బ్రేక్ వేస్తుందో తెలియదు, దానికి ఎక్సెప్షన్సే ఉండవు. కాకపోతే ఏంటి, మొట్టమొదటి నుంచి అవగాహన మనకు ఉన్నప్పుడు మిగతా వాళ్ళలాగా బోర్లా అంటే ముక్కు పగిలేలాగా బోర్లా పడుతూ లేస్తూ ఉంటాము. జీవికి సాగుతూ ఉంటుంది, ఆగిపోద్ది, మిగతా వాళ్ళకి ఆగిపోద్ది, మనకు ఆగది వెళ్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, చాలా మోహం, మాయ, కర్మబంధం, సంసార బంధాలు, సంసారాలు ఇవన్నీ అంత ఈజీ కాదు. ఎవడో అదృష్టవంతుడికి చెల్లిపోతుంటే వాడు పెద్ద పెద్ద గౌరలు చెప్తూ ఉంటాడు. వాడు కూడా నాకు మళ్ళీ చెల్లేదాకా చెల్లే వరకు చెప్తూ ఉంటాడు. చల్లకపోయిన తర్వాత కూడా చెప్పడం పైకాడు, చేస్తే పరుగు పోతుంది కదా, మనకు పోయేదే ఉంది. అది చెప్తున్నారు మాస్టర్ గారు. చెప్పి యోగి జీవితమునకు ఆనందము సహజ గుణము, దానికి ఇతర భావంలో స్పర్శ లేదు. ఇది మిగతా అంతా వదిలేయండి. యోగి జీవితానికి ఆనందమే సహజ గుణం, తెచ్చిపెట్టుకున్న గుణం కాదు, ప్రాక్టీస్ చేసిన గుణం కాదు. అది మనం చిన్న విషయాల్లో నుంచి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎవరన్నా వచ్చి మంచి విషయం చెప్పారనుకోండి, అప్రయత్నంగా మీరు ఆనందించాలి. మాకు జరగలేదే, అయ్యో మనం చాలా ప్రయత్నం చేసాం కదా, అలాగే జరిగిపోయింది, సడన్ జరిగిపోయింది, ఎంత ప్రయత్నం చేసాం, అయ్యో మన పిల్లలకి ఇలా రాలేదు, ఇవన్నీ రాకూడదు. అప్రయత్నంగా ఆనందించడం రావాలి. అసూయ అనే లక్షణం రాకూడదు. ఇది ఇంత చిన్న విషయం, అది చాలా పెద్ద విషయం. అది అప్రయత్నంగా మనం బలవంతంగా రాజుగారు ఆనందించమని చెప్పారు, కృష్ణుడు అలా ఆనందించమని చెప్పాడు కాబట్టి నేను ఆనందిస్తానండి, మీకైతే జరిగింది కదా నేను చాలా ఆనందిస్తున్నానని చెప్పి అసలు చెప్పడం కాదు, మొహంలో తెలిసిపోతుంది. మన ముఖం మనకు కనిపిస్తుంది, పక్కన కనిపిస్తుంది కదా, మన ముఖం మనకు కనిపిస్తుంది కానీ పక్కన కనిపిస్తుంది కదా నిజంగా ఆనందిస్తున్నావా లేదు. హనుమంతరావు గారు మా సమర్ గారు బుక్ రాశారు. ఆ బుక్ చదివితే నాకు ఎంత ఆనందం కలిగిందో. మళ్ళీ నా లెక్చర్లు ఆయన ఇంట్రెస్ట్ అని ఆ బుక్ చదివిన తర్వాత నాకు మొదలైనవి. శైలిలో వదిలేద్దాం అన్న మొత్తం నేను లెక్చర్లు హోమాలు పూజలు వదిలిపడేద్దాం అసలు అనుకున్న స్టేజ్కి వచ్చేసాను. సరిగ్గా ఎంఎన్ గారి బుక్ చదవంగానే నాకు మళ్ళీ ఒకసారి ఒక ఎనర్జీలాగా పుట్టింది. వెంటనే నా ఫ్రెండ్స్ వేసుకుని ఒంగోలు వెళ్ళి హైదరాబాద్ నుంచి వరంగల్, హైదరాబాద్ నుంచి 2 కార్లు వేసుకుని వరంగల్ వెళ్ళి హనుమంతరావు గారిని కలిసి ఆయన పాదాలు నమస్కారం చేసి ఆడ కాసిన డబ్బులు పెట్టి వాళ్ళ ఇంట్లో భోజనం పెడితే భోజనం చేసి నాన్న అంతా ఆయన చెప్పి ఆయన కూడా ఎంతో ఆనంది. రాజుగారి వాళ్ళు ఇప్పుడు చూద్దాం ఒకటి నేను మీరు మా ఇంటికి వచ్చారా, ఆయన ఎంతో నన్ను చూసి ఆనందించి నేను ఆయన చూసి ఆనందించి అక్కడ కొన్ని డబ్బులు ఉంటే నా డబ్బులు పెట్టి నాతో కూడా డబ్బులు పెట్టి మళ్ళీ వచ్చే బుక్కి ఉపయోగించమని చెప్పి మాస్టర్ గారు పాదుకులు ఉంటే ఆ పాదుకులు నమస్కారం చేసి అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం. దానివల్ల నేనేం నష్టపోయాను, ఆ పుస్తకం వీలైనంత మంది చదివించాను నేను. అందరికీ ఆ రకమైన ఆనందం కలగాలని. ఎవడో నాకు లేని ఆనందంగా నేను చెప్పలే ఇంతవరకు. చదివినప్పుడు ఎవడో కూడా వచ్చి సార్ చాలా ఆనందంగా ఉంది సార్ బుక్ చదివి ఎవడో ఒకటి చెప్తే ఒట్టు బాగుంది, అఫ్కోర్స్ చాలా బాగుంది. నాకు ఎలా ఆనందం కలిగింది ఆ పుస్తకం చదివితే, ఆనందాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను అసలు. ఆయన చెప్పా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఒక పుస్తకం చదువుతుంటే, నేను మొట్టమొదటిలో జోలపుల్ గారి పుస్తకాలు చదువుకునేటప్పుడు అప్పుడు ఇలా నా ఆనందం కలిగేదండి. నా చిన్నప్పుడు నా 25-24 years 26 yearలో మళ్ళీ ఒక్కసారి ఎంఎన్ బుక్ చదివిన తర్వాత అసలు ఆ లోపు నుంచి ఆనందం అనేది ఒక కట్టలు తెంచుకొని వస్తుంది నాకు. అది నేను పట్టుకోలేక
మీకు మీ దగ్గర ఉలిపేద్దామని చెప్పి వచ్చానంటే ఆయన ఎంత ఆనందించాడో అసలు ఆయన. దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి? హైదరాబాద్కి దాకా ట్రైన్ ఖర్చులు లేదా ఫ్లైట్ ఖర్చులు, అక్కడి నుంచి వరంగల్కి పెట్రోల్ ఖర్చులు, అంతే కదా. దాని బతికెంత ఆనందం ఎంత ఉపయోగపడుతుంది తెలుసా మీకు ఒక మహారాష్ట్రలో కాదు, ఢిల్లీలో కూడా డాక్టర్ ఒక అన్నారు. ఆ లెక్చర్లు కూడా వింటుండాలి ఎప్పుడు. మా లెక్చర్లు లెక్చర్లు కాదు, మిగతా లెక్చర్లు కూడా వింటుండాలి. ఆ డాక్టరు స్పిరిచువాలిటీ అండ్ హార్ట్ డిసీజెస్ అని లెక్చర్ ఇచ్చాడు. స్పిరిచువాలిటీ అండ్ హార్ట్ డిసీజెస్ లెక్చర్ ఇచ్చాడు ఆయన దగ్గరికి 2 పేషెంట్లు వచ్చారంట హార్ట్ ప్రాబ్లంతో. 72 years ఓల్డ్ మ్యాను, 42 years యంగ్ ఆయన ఎదురు వచ్చారట. ఇద్దరికి కూడా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. 72 years ఆయన హార్ట్ ఓపెన్ చేసి చూసాట. అక్కడ చిన్న బ్లాక్స్ తప్పిస్తే మొత్తం హార్ట్ అంతా కూడా ఒక 40 years యంగ్ హెల్దీ హార్ట్ ఎలా ఉంటుందో అలా ఉందట హార్ట్ అంతా. అక్కడక్కడ చిన్న అది సర్ఫేస్ లెవెల్లో చిన్న బ్లాక్స్ తప్పిస్తే మొత్తం హార్ట్ అంతా ఎక్కడా ఫ్యాట్ లేకుండా ఎక్కడ లేకుండా ఒక 40 years హెల్దీ హార్ట్ ఎలా ఉందో అట్లా ఉందట. ఎవరిది? ఈ 72 years తాలూకు హార్ట్. ఎక్కడో చిన్న బ్లాక్స్ వచ్చాయంటే స్టంట్స్ చేసి బైపాస్ చేసేట అయిపోయింది. నెక్స్ట్ డే 42 years అబ్బాయిది ఆపరేషన్ చేసేట. చేస్తే అక్కడ వాడి దగ్గర కూడా ఏమో చాలా బ్లాక్స్ అనేవి ఉన్నాయి. వాడు హార్ట్ చూస్తే మొత్తం అంతా ఫ్యాట్ అదంతా కూడా ఉండి ఒక 75 years ఏజ్ ఉన్నటువంటి వాడు హార్ట్ ఎలాగుంటుందో బాగా ఒడ్లిపోయి అలా ఉందట. రివర్స్. ఇతర ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఆయన మరుసటి రోజు ఆయన అకాడమిక్ ఇంట్రెస్ట్ గురించి అలా అడిగేట. ఏంటి నువ్వేం చేస్తారు మీద అడిగితే ఆయన చెప్పేట, సార్ నేను తర్వాత ఫోన్ చేస్తాను, లెక్చర్లో ఉన్నాను. ఆయన చెప్పేట ఆయన చెప్పేట నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉదయం 4 గంటలు లేస్తా అని చెప్పేట. 4 గంటలు లేచిన తర్వాత శుభ్రంగా నేను ఇంట్లో ఏదో తాగేసేసి పొలంకి వెళ్ళిపోతా. పొలంలో 6 గంటల వరకు శుభ్రంగా అటు తిరిగి పొలం పనులు చేసుకుని అవి చేసుకుని శుభ్రంగా కష్టపడి 6 గంటలకు ఇంటికి వస్తా. ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి మామిడి ఏం టిఫిన్ పెడితే శుభ్రంగా టిఫిన్ చేసేసి మళ్ళీ పొలంకి వెళ్ళిపోతా. పొలంకి వెళ్ళిపోయిన తర్వాత పొలంలో పనులు చేసుకుని నడిచి ఆ పనులు ఈ పనులు చేయించుకుని అవి చేసుకుని 1 గంటకు వచ్చి భోంచేస్తా. 1 గంటకు వచ్చి భోంచేసిన తర్వాత ఒక కాసేపు అలాగా కునుకు తీస్తా. కునుకు తీయడం అంటే పడుకోవడం కాదు, కునుకు తీయడం అంటే మధ్యాహ్నం పూట ఎప్పుడు నిద్రపోకూడదు. భోంచేసిన తర్వాత వాళ్ళు పేషెంట్లు అయిపోయి పొట్టలు విరిగిపోయి కొలెస్ట్రాల్ విరిగిపోయి ఇన్సూరెన్స్ అవుతుంది. కునుకు తీయడం అంటే స్నాప్ అంటారు అనమాట. ఆనందంగానే ఒక 10 నిమిషాలు మ్యాక్సిమం 15 నిమిషాలు జస్ట్ అలా రిలాక్స్ అయిపోయి టక్కన లేచి వచ్చేయాలన్నమాట. అది స్నాప్ అంటే దాన్ని కునుకు తీయడం అంటారు పల్లెటూరులో. ఆ కునుకు తీస్తారట. తీసి మళ్ళీ లేచిపోయిన తర్వాత ఏదో తాగేసేసి ఏటీనో లేకపోతే ఏదో కషాయాలు తాగేసేసి పొలాలు పోతారట. మళ్ళీ ఇంటికి వస్తారట. శుభ్రం స్నానం చేస్తారట. 7 o'clock 7:30కి భోజనం చేస్తారట. 9 గంటకల్లా పడుకుంటారట. 4 గంటలు వేస్తారట. అదే టైం ఆయన రొటీన్. వీడున్నాడు కుర్రాడు ఆడు 10 గంటలు వేస్తారట. 11 గంటలు టిఫిన్ చేస్తారట. ఆఫీసుకి పోతారట. మళ్ళీ 3 గంటలకు వచ్చి భోజనం చేస్తారట. రాత్రి ఇంటికి వస్తారట. 11 గంటలు 12 గంటలు పడుకుంటారట. అది చెప్పాడు. ఇది సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేయలేను, హార్ట్ మీద ఇలా పనిచేస్తుందని. ఐఎమ్ టెలింగ్ విత్ మై ఎక్స్పీరియన్స్. మొట్టమొదట ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయనకి ఏ రకమైన చికాకులు లేవు. రొటీన్ అంతా రెగ్యులర్ రొటీను. ఆ టైం భోజనం చేస్తాడు, శుభ్రంగా పని చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు, చాలా పడుకోవాల్సిన పడుకుంటాడు, లేవాల్సిన టైం లేస్తాడు. అతనికి ఏ రకమైన సైకలాజికల్గా ఏ రకమైన చికాకులు ఏం లేవు. అందుకే అట్ ది ఏజ్ ఆఫ్ 72 ఆయన హార్ట్ 42 years హార్ట్ లాగా ఉంది. వీటి 40 years వాడు టీలు తాగి కాఫీలు తాగి 10 గంటలు లేచి 11 గంటలు భోజనం చేసి 12 గంటల టీవీలు చూసి మళ్ళీ ఉదయం లేవకుండా 10 గంటలు లేచి 11 o'clock టిఫిన్ చేసి అందుకే ఆ సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల ఆడలా అయిపోయాడు. అది చెప్తాడు ఆయన. ఎప్పుడు ఎవడైతే ఒక డిసిప్లిన్గా రొటీన్ అయితే ఉంటుందో, ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటాడో, ఎవడో చాలా ఆనందంగా ఉంటాడో వాడు ఖచ్చితంగా వాడు హార్ట్ ఇలాగ ఉంటుంది. నేను ప్రూవ్ చేయమంటే నేను సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేయలేను, కానీ ఐఎమ్ టెలింగ్ విత్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్తాడండి. అందువల్ల సహజంగా ఆనందంగా ఉండటం అనేది
మన ఋషులు వాళ్ళు చెప్పినవి ఇది ఫిలాసఫీ కాదు. ఇందులో చాలా హెల్త్ ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి. మనకు వచ్చే చాలా క్రానిక్ డిసీజెస్కి, అంటే క్యాన్సర్ లాంటి చాలా హార్బుల్ డిసీజెస్కి ఏంట్రా కారణం అని చెప్పి బొర్రలు పగలు కొట్టుకుంటారు సైంటిస్టులు అందరూ. ఒక డాక్టర్ హెగ్డే అని డాక్టర్ ఉన్నాడు, ఆయన లెక్చర్లు కూడా చాలా బాగుంటాయి. ఆయన అంటాడు, మీరు ఎన్ని చెప్పండి, మానవ జాతిలో హేట్రెడ్ అంటే ఏంటి? పగ. హేట్రెడ్ పగ, ద్వేషం. మానవ జాతిలో ద్వేషం పెరిగిపోతున్న కొద్దీ ఈ డిసీజ్ అన్నీ పెరుగుతున్నాయి అంటాడు ఆయన. కాదు చూసుకున్నాడు. ద్వేషం లేని మనస్సు ఒక్కటే ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకు ఇంత హారబుల్ డిసీజెస్ వస్తున్నాయి, ఎందుకు ఇన్క్యూరబుల్ డిసీజ్ వస్తున్నాయంటే మనుషుల్లో క్రమంగా ద్వేషం. మనుషులంటే ద్వేషం, తన మీద తనకు ద్వేషం. మనుషులంటే ప్రేమ లేకపోవడం, తన మీద తనకు ప్రేమ లేకపోవడం. దీనివల్ల ఈ జబ్బులన్నీ వస్తున్నాయి సుమా, మిగతా వాటి వల్ల కాదు అంటాడు. అందువల్ల ఈ శ్లోకాలు ఇవన్నీ కూడా ఆనందంగా ఉండాలంటే ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉండడం ఒకటే కాదు. పెద్దవాళ్ళు అందరూ చెప్పింది ఏంటి తెలుసా? మీకు ఎంత పెద్దవాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, మీరు ఎంత ఎందుకు కదా లైట్ ఓకే, ఎంత ఏం చేసినా కూడా, ఎంత డబ్బులున్నా కూడా, ఎన్ని పదవులు ఉన్నా కూడా, ఎన్ని ఆస్తులు సంపదలు కోట్లు ఉన్నా కూడా ఆనందంగా ఉన్నవాడి కాలి గోటిపాటికి చేయవని అవి ఏవి ఆనందాన్ని ఇవ్వలేవు. తృప్తినిస్తాయి, ప్లెజర్ ఇస్తాయి, కోరికలు తీరుస్తాయి. కోరికలు ఎప్పటికీ తీరవు, ఇట్లా పుడుతూనే ఉంటాయి. అందుకు మాస్టర్ గారు ఏమాడారంటే, యోగి జీవితంలో ఆనందము సహజ గుణము అన్నారు. ఉండవలసిన గుణం అని చెప్పట్లా, ప్రాక్టీస్ చేయవలసిన గుణం అని చెప్పట్లా, అభ్యాసం చేయమని చెప్పట్లా. ఇది ఏమన్నారు, ఏ పదం వాడారు? సహజ గుణము. దానికి ఇతర భావమున స్పర్శ లేదు. ఏ భావం దానికి స్పర్శ దానికి లేదు. ఏదైనా వాడు యాక్సెప్ట్ చెప్తున్నారు. చెప్పి సుడిగాలికి పనుటాకులు కానీ ధూళి కానీ పైకెగిరినప్పుడు గాలి సుడుల యొక్క ఆకారం మన కంటికి కనిపించును. సుడిగాలికి పన్నుటాకులు కానీ ధూళి కానీ పైకెగిరినప్పుడు గాలి సుడుల యొక్క ఆకారం మన కంటికి కనిపించును. ఒట్టి గాలి ఎగురుచున్నప్పుడు కనిపించదు. ఆధారం ఉండాలి. ఇప్పుడు సుడి తిరిగింది అనుకోండి, ఆ సుడితో ఒక మట్టో ఆకులో చెట్లో పడవలో ఒకసారి భీమవరంలో అటుపక్క ఎప్పుడో మీరు సంచి పట్టుకెళ్తే చేపలు పడుతుంటాయి ఆకాశంలో. విన్నారా లేదు? ఎప్పుడన్నా విన్నారా? అయ్యో చాలా కామన్గా పడుతుంటాయి. ఒకసారి రక్తం వర్షం పడుతుంటుంది, తెలుసా మీకు? ఒకసారి రక్తం పడుతుంటుంది ఒకసారి. అంటే ఏ జంతువు చచ్చిపోయి పైకి వెళ్ళిపోద్ది, దాని రక్తం అంతా చింది పెద్ద. ఇండియాలో మనకేం తెలియవు. ఇండియా చాలా డల్ కంట్రీ. ఏది కూడా ఉద్ధృతంగా రావు. అదే మీరు ఈ సుడున్న చోట అమెరికా వెళ్ళిపోవాలి. ఏమంటారు వాటిని? టోర్నాడోస్ అంటారు. గిర్రం తీస్తే పడ వెళ్ళిపోద్ది పైకి, ఇళ్ళు పైకి లేచిపోద్ది పునాదులతో పాటుగా. దాంతోపాటు గోధుమ సంచి లేచిపోయారుకోండి, గోధుమలు అన్నీ కింద కురుస్తాయి. గోధుమ వర్షం కురుస్తుంటుంది. అంటే ఏమవుద్ది, ఈ సుడిగాలి గోధుమ సంచులు పైకి పడికెళ్ళిపోద్ది. అవన్నీ చిరిగిపోతాయి కదా పైకి గాలికి. ఆ గోధుమకి పైన ఉంచదు కదా, కింద వస్తాయి, కింద పడుతుంటాయి. జంతువులు పడుతుంటాయి, లేదా రక్తం పడుతూ ఉంటుంది. చేపలు పడుతుంటాయి అదృష్టం బాగుంటే, లైవ్ ఫిష్. అందువల్ల చెప్తున్నారు మాస్టర్ గారు, వట్టి గాలి ఎగురుచున్నప్పుడు కనిపించదు, ధూళిని బట్టి గాలి కనిపించుట లేక ఇంద్రియ గోచరం ఒకటి అని ధర్మం సోకుచున్నది. దీని ధూళిని బట్టి గాలికి, అంటే గాలికి ధూళి తోడు అవ్వాలి చెప్తున్నారు. ధూళి లేక స్వచ్ఛముగా ఉన్నప్పుడు గోచరము కాకుండాను ఆకాశ ధర్మము సోకుచున్నది. ధూళి లేకపోతే గాలి స్వచ్ఛంగా ఉంటుంది. అది ఆ వైబ్రేషన్ మనం తెలియాలి తప్ప అది కంటికి కనిపించదు. ఇప్పుడు గాలి మీకు కనిపిస్తుంది, అప్పుడు కనిపించలేదు కదా. ఆ గాలి స్పర్శ ఈ శరీరానికి స్పర్శ ఉన్నందువల్ల, ఆ గాలి స్పర్శ తోకినందువల్ల అది గాలి అని మనకు తెలుస్తుంది తప్ప గాలి మన కంటికి కనిపించలేదు కదా. వర్షపు నీరు చెరువులో వర్షింపగా బురద కలిపినప్పుడు బురద నీరు కనిపించును.
నీరు స్వచ్ఛమైనప్పుడు నీరు కనిపించక దాని లోపల అవలలో ఉన్న వస్తువులు కనిపించను. బురద నీరులో అయితే బురద నీళ్ళు కలిగి కనిపిస్తాయి. ఈ లేక్స్ ఉంటాయి ఎప్పుడన్నా, ఈ ఇండియాలో అంత లేక్స్ ఉన్నాయి, అక్కడ బాగా ఉన్నది. ఎప్పుడన్నా ఇండియాలో నేను ఎక్కడ చూడలేదు. మరి ఆ లేక్స్లో మన కాళ్ళు పెట్టి చూస్తే మన కాళ్ళు తెల్లగా తమన్నా కాళ్ళ కనిపిస్తుంది, నల్లగా ఉన్నా సరే. ఎందుకు? ఆ నీళ్ళలో పెడతాం కదా, ఆ నీళ్ళ పైన సన్ రేస్ పడుతూ ఉంటాయి. ఆ సన్ రేస్ తాలూకు ఇది కాళ్ళ మీద పడుతూ ఉంటుంది, తెల్ల కనిపిస్తుంది. అబ్బా నా కాళ్ళని తెల్లగా ఉన్నాయా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. మహానందిలోనా నా మొగ మహానంది నదిలే కానీ నాకు తెలుసు. కానీ సురుళి హిల్స్ అని వెళ్ళాం తమిళనాడులో. పంబ ఉంది కదా, పంబ అంటే ఇది అయ్యప్ప కొండ ఉంది కదా, అయ్యప్ప అది కేరళలో ఉంటుంది. ఈ పంబ రివర్ బ్యాక్ సైడ్ అంటే కొండ ఉంటుంది కదా, అయ్యప్ప కొండ, ఆ కొండకి బ్యాక్ సైడ్ హిల్స్ ఇవన్నీ. ఇక్కడి నుంచి ఒక పాయ వెళ్ళి అందుకు కలుపుతుంటుంది. అక్కడికి ఒక స్వామీజీ తీసుకెళ్తే వెళ్ళా, తమిళ స్వామీజీ. అక్కడి నుంచే పాయ వస్తుంది, ఇంత ఇక్కడి నుంచి ఇంత దూరం ఉంటుంది, అంత దూరం ఉంటుంది పాయ వస్తుంది, కొండ మీద వస్తుంది. నేను గంట పడుకున్నా దాంట్లో, ఇలా పడుకున్నా, ఇలా పైనుంచి వస్తుంటే. ఇది తెలుసా, అందులో పడుకున్న ఆ పక్క నేను చూసుకుంటే తెల్లగా తళ్ళ ముచ్చులా మెరిసిపోతున్నా. మళ్ళీ ఎక్కడ కనిపిస్తాం, ముచ్చులా మనకు కనిపిస్తాం కదా. శుభ్రంగా ఒక నిక్కర వేసుకుని అందరూ లేడీస్ అందరూ అయితే పక్క పోండమ్మా, మీరు ఆ పక్క పైకి పోండమని చెప్పి పంపించి మగవాళ్ళు అందరూ కూర్చుని ఒకడు దున్నపోతు లాగే పశువులు వేసుకుంటే వాళ్ళందరూ కింద ఉంటే నేను పైకి వెళ్ళి వాళ్ళ నీళ్ళు మన మీదకి వస్తాం కదా, ఆ పైకి పోయి ఒకరిని అలా పడుకుంటే చాలాగా నీళ్ళు అన్న ఫోటోలు ఎప్పుడు చూపిస్తా కాదు. నా కాళ్ళని ఫోటోలు తీసుకున్నా, ఎప్పుడు పనికొస్తాయి, ఎప్పుడు తర్వాత ఎప్పుడు పనికొస్తాయి. అవి ఎంత తెల్లగా పడతాయంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అది ప్యూరిటీ అంటే. నీళ్ళు కనిపించవు మీకు, నీళ్ళ కింద ఉన్నటువంటి రాళ్ళు రప్పలు చిన్న 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 చేపపిల్లలు అవన్నీ కనిపిస్తుంటాయి. అలాంటి లేక్స్కి వెళ్ళాలి ఎప్పుడన్నా. ఈ చెప్పిన మహానందిలో ఉంటుంది, కానీ మనం ఎక్కువ ఆ నీళ్ళు అక్కడే ఉంటాయి కదా. ఫ్లోయింగ్ వాటర్స్ ఉండాలి. ఫ్లోయింగ్ వాటర్స్ ఉంటే నీకు తెలుస్తాయి. లేకపోతే రివర్ ఫ్లోయింగ్ అది పాయలు ఉండాలి. పెద్ద రివర్లో అయితే నా చెత్త అంతా కలుపుతారు, కొండల మీద ఏం కలపలేరు కదా, అక్కడ చూడాలి, బాగుంటుంది. అది గుర్తుకొచ్చింది. ఇప్పుడు నీరు స్వచ్ఛమైనప్పుడు నీరు కనిపించక దాని లోపల అవల్లో ఉన్న వస్తువులు కనిపించరు. మట్టి సంసర్గము చే నీటి గోచరం ఒకట అను ధర్మము సోకుచున్నది. శుద్ధముగా ఉన్నప్పుడు కనిపించకుండుట అవ్వలే వస్తువులు కనిపించుటాను ఆకాశ ధర్మము సోకుచున్నది. అట్లే మన చెవులలో అనేకులు చెప్పిన వాక్యములు పడినప్పుడు వాని అర్థము సోకి మన ప్రజ్ఞ మనస్సుగా వర్తించి గోచరించున్నది. చెవుగా దేని వెళ్ళలేదు కదా, ఎవడో చెప్పాలి చెవిలో చెప్తే ఆ చెవిలో చెప్పిన దాన్ని మనస్సు గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత ఏం చేస్తుంది, అర్థము సోకి మన ప్రజ్ఞ మనస్సుగా గోచరించున్నది. ఆ వాక్కుల అర్థమును అనుసరించి ఇంద్రియ ద్వారముల నుండి ప్రజ్ఞ బహిర్ముఖమగుచున్నది. అప్పుడు దానికి గోచరము కాకుండా ఆత్మధర్మము సోకుచున్నది. ఇటు స్థితిలోని ప్రజ్ఞ బుద్ధి అనబడును. తనకన్నా భిన్నమైన సద్వాదులను ఇంద్రియముల పేర గమనింపగలిగినది మనస్సు. తన ఎందు తాను ఇమిడి నిద్రింపకుండయు మరి ఒక తన ఎందు తాను ఉండి ఇమిడి నిద్రింపకుండయు మరి ఒక దాని సంసర్గం మెరుగనిది ఆత్మ. ఆత్మ అంటే ఏంటి చెప్తున్నారు మేడం సార్. తన ఎందు తాను ఇమిడి నిద్రింపకుండయు, ఎప్పుడు నిద్రపోతుంటుంది, నిద్రపోతే మనం నిద్రపోవాల్సి వస్తుంది. ఆత్మ నిద్రపోతే మనం నిద్రపోతట. అది ఎప్పుడు తనేం తాను ఉంటుంది. నిద్రింపకుండయు మరి ఒక దాని సంసర్గం మెరుగనిది ఆత్మ. ఆకాశానికి వాయువుకి అన్నిటికీ కూడా ఒక సంసర్గం ఉంది. అవి ఉంటే ధూళికి ఉంటే వాయువు కనిపిస్తుంది, ఆకాశం నీళ్ళలో కనిపిస్తుంది, నీళ్ళలో కిందకి రాళ్ళు కనిపిస్తున్నాయి. ఆత్మ తనేం తాను ఉంటుంది కాబట్టి అది ఏ సంసర్గం అంటించుకోదు. అందుకే జీవిత చక్రాల్లో ఇండివిజువాలిటీ అంటాం మనం, అది ఉండకూడదు అంటాం మనం. ఇండివిజువల్గా ఉండేటటువంటి వాడు దేన్ని లెక్క చేయకుండా ఎప్పుడు వాడి మాట మీద, వాడి సంకల్పం మీద, వాడి ముందుగా వాడి ప్రిన్సిపల్స్ వాడు బాగుతుంటాడు. ఇక ఎవరిని ఇంటర్వ్యూ కానివాడు. మనకు అది ఎలా అనిపిస్తుంది అంటే మొండివాదరా ఆవిడ చెప్పుకుంటా వెంటనే అనిపిస్తుంది. అంటే జీవికి ఎప్పుడో ఒకప్పుడు ఇక ఏది తన మనసుని సోకకుండా, ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా దాంతో పనిచేయడానికి ఒక లక్షణం ఉంది కదా, దాని లక్షణం ఉంది కదా, ఇది కాదు. కానీ ఇది ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది. అందుకే ఎప్పుడు కూడా మైండ్ని స్థిరంగా ఉంచి
ఏదో ఒక పనిని స్థిరంగా చేయడం అభ్యాసం చేయాలి. ఇక్కడ శ్రద్ధ ఉండాలి. ఏమి అయినా సరే అక్కడి నుంచి డిస్టర్బ్ కాకూడదు. మనస్సు దాని మీద పెట్టాలి. ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఆ డిస్టర్బెన్స్కి చలించుకుంటా స్థాణువులాగా ఉండి చంచలం లేకుండా ఉండి అలా పనిచేసామనుకోండి, అప్పుడు ఆ లోపుకి వెళ్ళడానికి వాడికి అవకాశం దొరుకుతుంది. వచ్చిన ప్రతిదీ డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, ప్రతి చిన్నదానికి చాలా చలించిపోతాడు అనుకోండి, ప్రతి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకోండి, ప్రతివాడు చెప్పింది వింటున్నాడు అనుకోండి, ప్రతిసారి మార్చుకుంటూ పోతున్నాడు అనుకోండి, వాడికి ఈ లక్షణంలోకి వెళ్ళాడు. అసలు పంచిపోతాల స్థితిని వాడు దాటలేడు. ఆకాశం దాకా కూడా వెళ్ళాడు, వాయు దాకా కూడా వెళ్ళాడు. వాయు చలిస్తూ ఉంటుంది కదా, నీళ్ళు ఉంటే కింద వెళ్ళిపోతే ఏ రంగు వేస్తే ఆ రంగులో కలిసిపోతుంటాయి. అసలు భూమి కదలదు, అగ్ని దహించేస్తూ ఉంటుంది. ఏది పెట్టినా అదే. ఆకాశం తర్వాత ఆత్మ, అది ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీసెస్లో అంత యోగం ఉంటుంది. ఏదైనా యోగంగా చేయొచ్చండి. చిన్న పని కూడా యోగంగా చేయొచ్చు. మీరు యోగం అంటే అదే ఇంత మాస్టర్ చెప్పారు చూసారా, ఇన్ని ఒక పెద్ద మాస్టర్ లిస్ట్ ఇచ్చారు. ఎందుకు లిస్ట్ ఇచ్చారు తెలుసా? ఆ లిస్టులో యోగం ఉండదు. ఇటు సక్సెస్ అయ్యాడు యోగా, సక్సెస్ కాకపోతే కాదా అని ఉండదు. వీడికి 10 కోట్లు ఉన్నాయి, వాడి యోగా లేదు, అసలు ఈ రూపాయి కూడా దగ్గర లేదు అంటే వాడు యోగా రూపాయి కూడా లేదు కాబట్టి వాడు కోటి ఉంది కాబట్టి యోగ కాదే వాడు. అట్లా ఉండదు. ఈయనకి 10 లక్షల మంది శిష్యులు ఉన్నారు, వాడి యోగా రూల్ ఏమైనా ఉందా? ఉండదు. వాడి యోగం బాగుంది, వాడి జాతకంలో బాగుంది, ఆ జాతకంలో వాడు మహా గురువు అవుతాడు ఉంది, ఆ జాతకం బాగా గురువు అయిపోయాడు. అందరూ వాడు కాంకులు పడికెళ్ళి అందరి ద్వారా అందరూ దక్షిణలు ఇస్తారు, వీడికి అందరూ డబ్బులు ఇస్తారు, సామ్రాజ్యం వస్తుందని ఉంటుంది. అది వస్తుంది అంతే, గ్రహాలు తోసుకెళ్తుంటే వస్తూ ఉంటుంది. వాడు యోగా లేదు. ఎవడో పాపం ఎక్కడో పాకలో కూర్చుందని చెప్పా కదా, కాలు ఊపుతున్నాడు వాడు. మరి వాడు యోగా ఉన్నా కదా, వాడు శ్రీకృష్ణుడు లెక్క పెట్టలా. మరి వాడే యోగం చెప్పాడు శ్రీకృష్ణుడు. అందుకు మేషాలు పెద్ద లిస్ట్ ఇచ్చారు. అక్కడ పడబోకరా అని చెప్తున్నారు. పనులు అవుతున్నాయి, అవ్వట్లేదు, సంతోషిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఎప్పుడు అయింది, ఇప్పుడు ముందు కాబోయేది అవే ఉండవంటున్నాడు. వర్తమాన కాలంలో ఉండాలా. ఆనందం సహజ గుణంగా ఉంటుంది, దేనికి చలించదు, దేని రంగు ఇది పులుంకోదు. ఏం చెప్తారు మేష గారు? తన యందు తాను ఇమిడి నిద్రింపకుండియు మరి ఒక దాని సంసర్గ మెరుగనేది ఆత్మ. ఈ రెండింటి నడుమ అనుసంధానం చేయలేదు బుద్ధి. దేనికి దేని అనుసంధానం చేస్తుంది? చలించిపోయేదానికి, చలించని దానికి, ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేదానికి, దేనికి ఇన్ఫ్లుయెన్స్ కాని దానికి మధ్య ఉండేటటువంటిది బుద్ధి. ఈ బుద్ధి సహాయముననే జీవుడు మనోధర్మము నుండి ఆత్మధర్మమునకు చేరవలేను. ఈ బుద్ధి సహాయంతోనే జీవుడు ఏం చేయాలి? మనస్సు నుంచి ఆత్మధర్మాన్ని చేరాలి. అందుకే బుద్ధిమంతులు యోగులు బుద్ధిమంతులు అంటే ఎప్పుడు కూడా బుద్ధి ఉపయోగించు, మనస్సు ఉపయోగించుకోగా అని చెప్తున్నారు. మనస్సుకి రాగద్వేషాలు ఉంటాయి, కామక్రోధాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి, ఆవేదనలు ఉంటాయి. సుఖం వస్తే పొంగుపాటు ఉంటుంది, దుఃఖం వస్తే కుంగుపాటు ఉంటుంది. ఇవన్నీ ఏ లక్షణాలు? మనస్సు యొక్క లక్షణాలు. ఎప్పుడు కూడా మనసుతో జీవించాలి కదా. బుద్ధి మనసు ద్వారా పనిచేయాలి, ఆ బుద్ధే ఇంద్రియాల ద్వారా కూడా పనిచేయాలంటే ఎప్పుడు కూడా నువ్వు బుద్ధిమంతుడిగా ఉండు. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? ముందు కామ్గా ఉండి అలవాటు చేసుకోవాలి. జస్ట్ అబ్జర్వ్, ముందు అబ్జర్వ్ చేయి, దూకి ఒక రంగంలోకి. యుద్ధం కాదు ఇది, ఇది జీవితం. ఇది అబ్జర్వ్ చేయి, దాని తాలూకు సాధక బాధకాలని స్టడీ చేయి, దాని తాలూకు నిత్యానిత్యాలను స్టడీ చేయి. కొన్ని తాత్కాలికంగా బాగుండి లాంగ్ రన్లో బాగుండకపోవచ్చు. కొన్ని లాంగ్ రన్లో బాగకుండా తాత్కాలికంగా బాగుండవచ్చు, కొన్ని తాత్కాలికంగా బాగుండా అక్కడ బాగుండదు, చెప్పలేము మనవి. దాని అనుభవంతోనూ మరొక దాంతోనూ తెలుసుకుంటే అది లాంగ్ రన్లో బాగుంటుంది. ఇప్పుడు ఇమీడియట్గా బాగోడు. ఇంకా ఇమీడియట్గా బాగాల్సిన కొన్ని ఉంటాయి. పేషెంట్ ఉన్నాడు,
హోమియోపతిలో మాత్రం స్లోగా తగ్గుతాయ్యా హోమియోపతిలో. నువ్వు కంగారు పడితే అట్లా అంటే కుదరదు. ఆడు చస్తాడు, ఆ సెలైన్ ఎక్కించాలి, ఆపరేషన్ చేయాలి, ఇంకోటి చేయాలి, దాన్ని బతికించాలి ముందు ఆడిని. లాంగ్ రన్లో బాగుంటావా నీకు మెట్రస్లో తగ్గుతాయి హోమియోపతి మంది వేసుకుంటే ఈ లోపల పోతాడు కదా. అట్లా ఎప్పుడూ కూడా బుద్ధి ఉపయోగిస్తే ఏం తెలుస్తుంది తెలుసా, ఆ టైంకి ఏం చేయాలో అది మనకు స్ఫురిస్తుంది. అంత ఈజీనా అది తెలిస్తే అసలు జీవితంలో మనకు అసలు ఫెయిల్యూర్ అనేది ఉంటుందా? ఉండదు కదా. అందుకే ప్రార్థన, అందుకే ప్రేయర్, అందుకే ధ్యానం. ఎందువల్ల ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు. ఏదైనా ఒకటి రాగానే రియాక్షన్స్ మాత్రమే మన నుంచి వస్తాయి తప్ప నిదానంగా నిలబడి ఆలోచించి రాగద్వేషాలకు అతీతంగా ఇష్టాయిష్టాలకు అతీతంగా నిలబడి ఆలోచించేసేటువంటి శక్తి మనకు ఉండదు. అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న ఎమర్జెన్సీని బట్టి, అక్కడుండేటటువంటి ఆ సిచ్యువేషన్ని బట్టి మన రియాక్షన్స్ వస్తాయి తప్ప దాంట్లో ఉండేటటువంటి లోతులు గెలిచి చూసేటట్టు మనకు ఉండదు. కాబట్టి ఉన్నా తెలియదు మనకి, ఏదేమన్నా ఏదో కదా మనకు తెలియదు. తెలిస్తే ఎందుకు జరుగుతాయి మన జీవితాల్లో ఏం జరుగుతారో కదా. అందుకే ప్రేయర్, అందుకే సమర్పణ బుద్ధి గురువు పట్ల, భగవంతుడి పట్ల. అందుకే భగవంతుడి పట్ల, గురువు పట్ల మన భక్తి. ఎందుకు బాబు నమస్కారం, నాది కోతి బుర్ర, ఈ కోతి చెట్లు ఎక్కుతూ ఉంటుంది, ఆ చెట్లలో కాయలన్నీ కింద పడేస్తూ ఉంటుంది, అది తిందు, పక్కవాడు వచ్చి ఆ కాయ పెట్టి కొడుతూ ఉంటుంది, దాన్ని కొడితే మనం రక్కుతుంది, అది ఏం చేస్తుందో నాకు తెలియదు. కాబట్టి ఈ కోతిని నువ్వు పట్టుకెళ్ళిపో. ఇది ప్రార్థన. ఇది సదా చెప్పట్ల. శంకరాచార్యుల వారు శివుడిని ప్రార్థించారట ఒక శ్లోకంలో. ఆ శ్లోకం నేను చెప్పలేను. శ్లోకంలో శివుడిని శంకరాచార్యులు ఏం ప్రార్థించారట, శంకర ఈ మనస్సు కోతి లాంటిది, ఆ చెట్లు ఎక్కుతుంటుంది, కింద దిగుతుంటుంది, ఆ చెట్టు ఎక్కుతుంది, ఆకులన్నీ పీకుతుంది, ఇది పీకుతుంది, అది పీకుతుంది, అది పీకుతుంది, ఇది పీకుతుంది, అది నా మాట వింటలేదు. ఎలాగో నువ్వు భిక్షాటన కోసం ఇంటింటికి పోతున్నావు కదా, ఈ కోతిని కూడా పట్టుకెళ్ళిపోతే అది అన్ని కోతి పనులు చేస్తుంటుంది కదా, అది ఎలా కోతి పనులు చేస్తుంటే నువ్వు భిక్ష బాగా అడగవచ్చు. ఆ భిక్ష పాత్రను పట్టుకుంటావు కదా, మళ్ళీ ఎక్కడ దాకా ఎందుకు ఆ భిక్ష పాత్ర, నా బుర్ర ఉంది, అది గట్టిగా ఉంటుంది. మరి గట్టిగా ఉంటుంది కానీ బుర్ర మట్టి తప్ప ఇంకేం ఉంటుంది అక్కడ. అది ఏమైనా సూక్ష్మంగా ఉంటుందా మన బుర్ర? అది కొబ్బరి చెప్పులాగా ఉంటుంది నా బుర్ర. ఈ డెప్ప చాలా గట్టిగా ఉంటుంది. ఈ డెప్పను పట్టుకెళ్ళిపోయి నానే నువ్వు ఆ డెప్పను భిక్ష పాత్రగా ఉపయోగించుకో. ఆ లోపల కోతి ఉంది, దాన్ని కూడా పట్టుకుపోనానా, ఈ భిక్ష పాత్రకు పట్టుకుపోయి ఈ కోతి చేష్టలు చేస్తూ ఉంటుంటే చక్క అందరూ నీకు బాగా భిక్షేస్తారు నాయన. ఈ బుర్రని పట్టుకెళ్ళిపో, ఈ డిప్పా పట్టుకెళ్ళిపో, నా మనసు కూడా పట్టుకెళ్ళిపో అని చెప్పి ఆ శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారట శివుణ్ణి. ఎప్పుడు మాస్టర్ గారు ఈ ప్రార్థన చెప్తూ సంస్కృత శ్లోకం చెప్తూ ఉండేవారు. ఆ శ్లోకం నేను చెప్పలేను మీకు, రాదు నాకు శ్లోకం. ఎంత బాగుంది ప్రార్థన కదా. ఆయన చేతిలో భిక్షపాత్ర ఉంటుంది కదా, అదేంటో కాదట మన బుర్రేట. ఆయన మన డెప్పే తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టుకుంటాడట. ఒక కోతి ఉంటుంది ఆయనకి, కోతిని తిప్పుతారు కదా, కోతి ఎత్తన 5 రూపాయలు ఇస్తామన్నాడికి. ఈ పూర్వం ఆ కోతిని ఆడించేవాడు కదా వచ్చి, మన ఇళ్ళకి వచ్చి, ఇప్పుడు మానేశారు కానీ పూర్వం ఇంటికి కోతిని ఆడించేవాడు వచ్చి, కొంతమంది వచ్చి ఆడితే మన ₹10 ఇచ్చేవాడు ఆ రోజుల్లో. అది ఆ శంకరాచార్య గారి ప్రార్థన అంట. అది రోజు ఆ ప్రార్థన మనం చేయాలి. శంకర కృష్ణుడు భిక్షపాత్రలే పట్టుకోడు, ఆయన బాధిస్తే ముడతాడు ఫ్రూట్ పెట్టి. శివుడు అడగవచ్చు, ఆ భిక్షపాత్ర నా బుర్ర పట్టుకుపోనానా అని చెప్పి. అది సమర్పణ బుద్ధి అంటే అది ప్రార్థన చేస్తే ఏ సమయానికి ఏది మంచో అదే మన దగ్గరికి వస్తుందని మన నమ్మకం. ఎప్పుడు గురువుకి కానీ భగవంతుడికి కానీ సమర్పణ అనే బుద్ధి. దాంట్లో లాజిక్ ఏంటి తెలుసా, అక్కడ మనం ఇంటర్ఫియర్ కావట్లా, మన కోతిని ఇంటర్ఫియర్ కానివ్వట్లా. మనం ఏం చేస్తున్నాం, దానికి అప్పగిస్తున్నాం. అంటే బుద్ధిని కూడా తీసుకెళ్ళి దేనికి అప్పగిస్తున్నాం, మనం మనసుని తీసుకెళ్ళి బుద్ధికి అప్పగిస్తే బుద్ధి ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. సమర్పణ బుద్ధికి సైంటిఫిక్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అది. మన నిర్ణయాలు చేస్తే మన కోతి బుద్ధి నిర్ణయాలు చేస్తుంది. ఏది మంచో ఏ చెడో అది నిర్ణయం చేస్తుంది. మనకి ఏది మంచి చేసేదంటే మన లక్షణం బట్టే మనకి ఏది నచ్చుతుందో అదే మనకు మంచి అనిపిస్తుంది. మనకి ఏది నచ్చదో అది చెడు అనిపిస్తుంది. అది నిజంగా చెడు కాకపోవచ్చు, మంచిది అవ్వచ్చు, మనకు తెలియదు, మనకు నచ్చదు. అది నచ్చిందల్లా మనం మంచిది కాదనిపిస్తుంది.
నచ్చిందల్లా మంచిది అనిపిస్తుంది. తావాల్సింది రాంబా అంటారు కదా, తావాల్సింది రాంబ అంటే ఎందుకు పెళ్లి చేస్తున్నారు అంటే నచ్చపోతే ఎవరైనా పెళ్లి చేస్తున్నాడు ఎవరు అమ్మాయిని, అదేంటి అమ్మాయి కోతిలో ఉంది కదా ఎవరైనా పెళ్లి చేస్తున్నారు అంటే నీ కోతిలో ఉంది రా నా రంబలా ఉందంటాడు, లేకపోతే పెళ్లి చేసుకోడు కదా. తావాల్సింది రంబ అని ఇది రెండోది ఏదో ఉంది, రామరాజు నాయుడు చెప్తాడు తావాల్సింది రంబ అని రెండో వాక్యం ఏదో ఉంటుంది, మర్చిపోయాను ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో తెలుసా నీకు. తావాల్సింది రంబ అని అబ్బో తాను మునిగింది గంగ ఏది బందరకాల తాను మునిగింది గంగ తావాల్సింది రంబ. చూసారా బాగా చెప్పింది, అట్లా ఏడుస్తుంది. అందుకే ఇష్టాలు అనేది మ్యాక్సిమం తగ్గించాలి. అసలు పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అసలు మీరు ఆలోచించండి, మనకు కూడా కూతురు కొడుకుంటే ఖచ్చితంగా కూతురు మీద కొడుకు మీద కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఉండకపోతే అలా ఉండు అంటావా, ఆడికి మండుతుంది. నన్ను పట్టుకెళ్ళి అక్కతో పోలుస్తావా, నన్ను పట్టుకెళ్ళి చెల్లెలతో పోలుస్తావా అని ఉంటుంది వాడికి. అక్కడి నుంచి మొదలెడతా అసలు మనం అది చేయకుండా ఎలా ఉంటాం, అసలు మనం చేయకుండా అసలు అలా ఊహించగలరా? అసలు మీరు ఇష్టాలు లేనటువంటి జీవితాన్ని ఊహించగలరా? చోటు జావ పెట్టాము, చూడమ్మలు పెట్టాము, మంచి గుమగుమలాడే ఫిల్టర్ కాఫీ పెట్టాము. ఈ ఒక్క పూటకి తాగుతాను ఫిల్టర్ కాఫీ, అది మధ్యాహ్నం తాగుతా అని అనుకుంటావా? చిచ్చి అని ఆ చోటు జావ తాగుతావా? అక్కడి నుంచి మొదలవుద్ది కదా దిక్కుమాల జీవితం ఇష్టాలతో. అలాంటిది ఏదో రెస్టారెంట్కి వెళ్ళాము, ఆర్డర్ చూద్దాం ఏమిస్తారు మా సరస్సును ఆర్డర్ అంటే ఏమొస్తుంది, చాలా సింపుల్గా 2 ఇడ్లీ అంటుంది. ఇడ్లీ ఏదమ్మా అన్నాడు కదా కోపం వచ్చి, కర్డ్ రైస్ ఉందా అంటుంది. కర్డ్ రైస్ కూడా లేదంటే కార్లో కూర్చొని మీరు వచ్చాను అంటుంది. మనకు ఒళ్ళు మండిపోద్ది. ఫ్రైడ్ రైస్ పెట్టిన కర్డ్ రైస్ ఏంటి, ఇక మూడోదో తెందో అది ఇండియానండి అమెరికానండి స్విట్జర్లాండ్ ఇడ్లీ ఉందా కర్డ్ రైస్ ఉందా, అందులో ఏం ఉండవే, అది విటమిన్స్ ఉండవే, ఏముండవే, ఎంత పాడైపోద్ది అంటే అసలు పట్టించుకోదు. ఒక డాక్టర్ నేను బాంబు పేల్చాడు, హెగ్డే. ఏం బాంబు పేల్చాడు తెలుసా? డయాబెటీస్ వాళ్ళు వినాలి. డయాబెటీస్ వాళ్ళకి డాక్టర్లు చెప్తారట రైస్ మానేసేసి గోధుమలు తినమని చెప్తారట. డయాబెటీస్ వాళ్ళు పడందే గోధుమలట. డయాబెటిక్ వాళ్ళు గోధుమలు తింటే ఖచ్చితంగా షుగర్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందట. దాంట్లో ఏవో ఆయన కొన్ని కెమికల్స్ చెప్పాడు, దాంట్లో ఉండే ఏవో ఇంగ్రీడియంట్స్ చెప్పాడు గోధుమలు ఉంటాయట. అవి డయాబెటీస్ని చక్కగా వర్ధిల్లు తదాస్తని అట్లాగా పెంచుతూ ఉంటాయట అవి. అందుకే డాక్టర్లు అంటాడు మాకు మరి వాళ్ళకి కంట్రోల్ అయితే డబ్బులు రావు కదా మాకు. అంత ద మోస్ట్ వరస్ట్ థియరీ ఆన్ ది ఎర్త్. డాక్టర్లు డయాబెటిక్ పేషెంట్స్కి రైస్ మానేసి గోధుమలు తినండి అని చెప్తున్నాడు అంటే, అమ్మా అయ్యా నువ్వు ఇలాగే వర్ధిల్లు డయాబెటీస్తో నా దగ్గరికి వస్తూ ఉండు, ఆ మాత్రలు మిగుతామని చెప్తున్నట్టు వరస్ సైన్స్ అని చెప్పాడు తెలుసా. చక్కగా నీకు ఏది పడుతుందో తినమ్మా అని చెప్పి గట్టిగా సరస్సు అంటది. ఎందుకే నువ్వు గోధుమలు తినొచ్చు కదా రైస్ తినమంటే ఒక డైలాగ్ చెప్తున్నా, చిన్నప్పుడు ఒక డైలాగ్ చెప్తుంది, నా ఒంటికి ఏది పడితే తింటాను నా కాల్ చేసుకోవద్దని చెప్తుంది. నీ ఒంటికి ఏది పడితే తినడమేంటి, అది అన్నంలో ఏముంటుంది నాకు అన్నమే పడుతుంది నాకు అంటుంది. నేను కొంతకాలం వదిలేసాను కోపం వచ్చి, రాత్రి గోబలు ఆగిపెట్టి అమ్మకి కొట్టినట్టు నీ ఒంటికి ఏది పడితే తినమా బాగుంటుంది నీకు డయాబెటీస్, డాక్టర్ చెప్పి తినబోక పోతాం. ఎగ్డే రాజు చెప్తున్నాడు నీకు నీ ఒంటికి ఏది పడుతుందో తిను, ఏది తింటే నీకు కంఫర్టబుల్ ఉందో తిను, నువ్వు బాగుంటావు. వాడు చెప్పింది వీడు చెప్పింది నీ 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 శరీరం నీకేం చెప్తుందో, ఏది తింటే నీకు పడుతుందో అది తిను. వాడు చెప్పింది అనబాక గోధుమలు తింటే పోతా ఉండు. వరల్డ్ ఫేమస్ డాక్టర్. అసలు నాకు ఒకసారి కళ్ళు జిగేలు అనిపించాయి, తిరిగి నేను ఏం చెప్పేస్తుంటా క్లాసుల్లో మనం. అసలు స్టేట్మెంటే కరెక్ట్. నా ఒంటికి ఏది పడుతుంది నాకు ఒంటికి పడుతుంది, నా ఒంటికి రైస్ పడుతుంది రైస్ తింటా. డాక్టర్ కదా వాడు బాబు చెప్పి నేను మానని చెప్తాను. ఆ సరస్సు చెప్పడం కాదు, కాన్స్టిట్యూషన్ చెప్తుంది, అది వింటాం మనకు అలవాటు. అలా తన కాన్స్టిట్యూషన్ అంతా మాట్లాడిస్తుంది. ఇదే తిను తను నిలబడింది, మనం నిలబడాం, మనం నిలబడితే భయం మనకి. ఏం చెప్తున్నాను మీకంటే ఎప్పుడు కూడా జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు
అట్లా అందరూ చాలా చెప్తూనే ఉంటారు. చెప్పడానికి అంతూ పొంత ఉండదు. టీవీలో రోజుకి 20 మంది చెప్తారు. అన్నీ చేస్తే పిచ్చెక్కిపోతూ ఉంటుంది. మనకున్న పరిస్థితుల్లో, మనం ఉన్న సమాజంలో, మనం ఉన్న దేశంలో, మనం ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఏది చేస్తే బాగుంటుంది, ఇది కొంతకాలం వరకు బాగుంటుంది, శాస్త్రంగా అంటే అలా అంత ప్లాన్ చేయలేము మనం అనే ముందు ఆ ప్రోగ్రామ్ని బుర్రకి పెట్టాలి. ఫస్ట్ ఏది చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏది మంచిది, ఏదైనా ఆ ముందు బుర్రని ప్రోగ్రామ్ చేసేయాలి. ఏది మంచిది, మన నచ్చింది మంచిది కాదు, ఏది మంచిది అక్కడ మన ఇష్టాశాలు అసలు కరెక్ట్ చేసుకొని ఇవ్వకూడదు. అట్లా ప్రోగ్రామ్ చేయగా మైండ్ ఏమవుతుంది తెలుసా, మంచిదాన్నే మనకి అది ప్రాంప్ట్ చేస్తుంది. అట్లా ప్రాంప్టింగ్నే బుద్ధి అంటాం మనం. ఒక్కసారి బుద్ధి కానీ మనస్సుని కానీ బుద్ధి కంట్రోల్ చేసి మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా బుద్ధి కానీ పనిచేయడం మొదలు పెడితే ఇట్ ఈస్ షూర్, ఖచ్చితంగా మనం చేయడం కాదు, మనం ఏం చేయాలో మన ద్వారా చేయించబడతాయి. అది మన ద్వారా కార్యక్రమం నడుస్తుంది. మన పిల్లలకైనా కావచ్చు, మన కుటుంబంలో అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ అక్కడ ఏదైనా ఎర్రర్ జరిగింది అనుకోండి, ఆ ఎర్రర్ జరగగానే మిగతా వాళ్ళు వీడు కుంగిపోడు, దాన్ని మళ్ళీ అటెండ్ చేసుకోవాలి, వాడికి లోపు నుంచే వస్తుంది. దానికోసం ప్రేయర్, దానికోసం ధ్యానం, దానికోసం స్పిరిచువల్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, మైండ్ అట్లా ప్రోగ్రామ్ చేయాలి. భగవద్గీత పర్పస్ అది. ఓకేనా? ప్రేయర్ చేసుకుని డిస్పర్స్ అవుతుంది. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर EK. नमस्कारं मास्टर MN. नमस्कारं मास्टर CVV. नमस्कारं मास्टर CVV. नमस्कारं मास्टर CVV to your lotus feet.